వినిపిస్తున్నానా? క్లియర్‌గా ఉందా? క్లియర్‌గా ఉందండి సార్. సార్ జై శ్రీకృష్ణ సార్. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కొద్దిగా ముందు ప్రారంభించడానికి కారణం ఏంటంటే నిన్నటి విషయాలను పునశ్చరణ చేసుకుందాం. అందరూ జాయిన్ అయ్యే లోపల తర్వాత మనము ముందుకెళ్ళడానికి వీలవుతుంది. మహావినిష్క్రమణ ఒక్క రోజులో చెబితేనే బాగుంటుంది, కానీ మనకు సమయాభావం వల్ల 2 రోజులు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అయితే నిన్న తెలుసుకున్నాం, విధిని ఎవరూ కూడా దాటలేరు. ఆ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ మనకు చాలా చక్కగా చెప్పారు. ద్రౌపది యొక్క శోకమా శ్రీకృష్ణుడి వంశం నాశనం కావడానికి, గాంధారి యొక్క శాపమా, లేదా బ్రహ్మాదులందరూ కూడా వచ్చి ఇక నువ్వు రావాల్సిందే, నిన్ను మేము చూడకుండా ఉండలేము, నీ అవతారాన్ని చాలించు అని చెప్పడం కోసమా, లేదా కలి అందరి లోపల ప్రవేశిస్తోంది అన్నటువంటి సత్యాన్ని భగవంతుడు గుర్తించడమా? ఇది మనము శమంతకమని కథ లోపల కూడా తెలుసుకున్నాము. ఏ విధంగానైతే బలరాముడే అవతార రూపుడైనటువంటి బలరాముడు కూడా శ్రీకృష్ణ భగవంతుడిని తప్పుగా అర్థం చేసుకున్నాడు. భగవంతుడిని తప్పుగా అర్థం చేసుకోవడం అంటే ఇంకా ఆలోచనకి అంతే లేదు, మనం ఎంత. కాబట్టి ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కలియుగంలో ఏదైనా కూడా తప్పదు, ఎటువంటి వారినైనా కూడా చెడుగా అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ భగవానుడు తన రాజ్యాన్ని ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు కొనసాగిద్దాం అనుకుంటాడు. కానీ యమధర్మరాజు వస్తాడు, వచ్చేసి చెప్తాడు ఏమనంటే, బాబు ఇంకా నువ్వు ఎక్కువ రోజులు కొనసాగించలేవు, నువ్వు నాకు అనుమతినివ్వాలి, ఇంకా నువ్వు నాకు అనుమతినివ్వాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ మీ వంశాన్ని నాశనం చేయవలసినటువంటి ముసలం ఏదైతే ఉందో, అంటే రోలు, ఇనప రోలు, ఆ రోలుని మీ వాళ్ళందరూ దాన్ని అరగదీసి దాన్ని చిన్నగా చూర్ణం చేసి సముద్రంలో వేశారు, కానీ అందులో ఒక ముక్క మిగిలిపోయింది. ఆ ఒక్క ముక్క చాలు మీ వంశం నాశనం అవడానికి. కాబట్టి ఇక నువ్వు అవతారం చాలిస్తాను అని చెప్పి కనుక మాకు పర్మిషన్ ఇస్తే, ఇక మేము అందరూ దేవతలము కలిసి మా శక్తులన్నీ ఉపయోగించి చేయవలసినటువంటి కార్యాన్ని చేస్తాము. అంటే వాళ్ళు కూడా ఏంటంటే కార్యాన్ని చెయ్యాలి అంటే వాళ్ళందరూ బాధ్యతగా ఉన్నారు. ఇక్కడ శ్రీకృష్ణుడు వద్దు అంటే ఆపేస్తారు, కానీ శ్రీకృష్ణుడి యొక్క పర్మిషన్ తీసుకుంటున్నారు. పరిస్థితులు తన అవతారం యొక్క సమాప్తికి అనుకూలంగా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. సరే, కృష్ణుడు పర్మిషన్ ఇచ్చేసి ఇంకా నిద్రకి వెళ్ళిపోతాడు. నిద్రకు ఉపక్రమించాడు. భగవంతుడు నిద్రపోతాడా? కానీ ఇక తనకు అనుమతి ఇచ్చినట్టుగా మిగతా వాళ్ళందరినీ వెళ్ళమన్నట్టుగా ఇంకా పర్మిషన్ ఇచ్చినటువంటి ఆలోచన అందరికీ తెలిసేలాగా తను నిద్రపోతున్నట్టుగా నటించాడనమాట. వెంటనే పంచభూతాలు ఒక్కసారిగా విజృంభించాయి. భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం ఇవన్నీ కూడా ఉద్ధృతంగా, జనాలు ఎప్పుడు కూడా చూడనటువంటి భయంకరమైనటువంటి దట్టమైనటువంటి మేఘాలు ఒక్కసారిగా పగలే రాత్రైపోయిందా అన్నట్టుగా, గాలి తీవ్రంగా వీచడం, ప్రళయగాలులు, అసలు ఏమీ లేకపోయినా కూడా చుట్టూ ఉన్న సముద్రంలోంచి భయంకరమైనటువంటి వాన, ఉరుములు, మెరుపులు. సముద్రం చూసినట్లయితే అల్లకల్లోలం, కొన్ని అడుగుల ఎత్తు సముద్రం ఎగిరిపోతోంది. ద్వారకాలో ఉన్నటువంటి జనాలకు ఇది వింత. ఎందుకంటే ద్వారకలో ఉన్న జనాలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. శ్రీకృష్ణుడి ఏలుబడిలో ఎంతో ఆనందంగా ఉన్నారు. వారందరూ కూడా ఎప్పుడూ అనుకుంటూ ఉండేవారు, మనకేం తక్కువ, భగవంతుడు మనతోటే ఉన్నాడు. ఇది వారి లోపల కొంత గర్వాన్ని కూడా కలిగించింది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. శ్రీకృష్ణ భగవంతుడు గాంధారితో అంటాడు, మా యాదవులలో గర్వం బాగా వచ్చింది, ఆ గర్వభంగం కావాలి అంటే నీ శాపం తప్పక పనిచేస్తుంది. ఇదేదో లేత చిన్న చిన్న చినుకులతో ఉన్నటువంటి వర్షం కాదు ఇది, వాతావరణం మాత్రం చాలా దారుణంగా ఉంది. ద్వారకా లోపల, ఈ ద్వారక ఏదైతే కోట ఉంటుందో, ఈ కోటకు బయట ఇంకా భయంకరంగా ఉంది పరిస్థితి. ద్వారకాలో ఉన్నవారికే ఇలా ఉంది అంటే ద్వారక బయట ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? సో ఇక అందరూ కూడా ఆలోచించారు, ఏం చేయాలి? చూస్తూ ఉన్నారు, మృత్యుంజయ హోమం చేస్తూ ఉంటారన్నమాట. భగవంతుడికి ఏ విధమైన అవతార సమాప్తి కాకూడదని ఆల్రెడీ వాళ్ళు ఒక యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞం చేస్తూ ఉంటే ఆ హోమగుండం లోపల అగ్ని ఒక్కసారిగా ఆరిపోతుంది, అపశకునంగా తెలిసిపోతూ ఉంటుంది అందరికీ.
కృష్ణుడి యొక్క చక్రం చేతిలో ఉన్న జుజ్జని ఇలా ఎగిరిపోతుంది. సార్ జుజ్జని ఎగిరిపోయిందా అంటే సౌండ్ అలా రాదు కానీ ఎగిరిపోతుంది. వసుదేవుడు ఆయనకున్నటువంటి గరుడ ధ్వజం ఎగిరిపోతుంది. బలరాముడిది తాళధ్వజం ఉంటుంది, అది ఎగిరిపోతుంది. ఉప్పెన గాలి తగిలినట్టు ఇవన్నీ కూడా ఆకాశంలోకి అలా లేచిపోతాయి. అందరూ భయభ్రాంతులు అయిపోతున్నారు. కృష్ణుడికి ఒక గుర్రం ఉందని చెప్పి తెలుసు కదా, ఆ గుర్రానికి ఒక రథం ఉందని తెలుసు కదా, ఆ రథానికి 4 గుర్రాలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకున్నాం. ఎవరికైనా భగవద్గీత చెప్పినప్పుడు చెప్పాను, జ్ఞాపకం ఉందా అండి? ఎవరైనా మర్చిపోయారా అప్పుడే? వేణుగోపాల్ గారు మీరు షేర్ చేస్తున్నట్టున్నారు నా స్క్రీన్ని. అవును సార్, డబ్బులు కనబడుతుంది. అదే వేణుగోపాల్ గారు మీరు షేర్ చేస్తున్నారు నా స్క్రీన్ని. వేణుగోపాల్ గారు మీరు ప్రజెంటింగ్ అని ఉంది. వేణుగోపాల్ గారు ఆఫ్ చేసేయండి మీరు. సరే, ఇప్పుడు నేను అన్న ప్రశ్నకు జవాబు దొరికిందా? అర్జునుడిని కూర్చోబెట్టుకుని శ్రీకృష్ణుడు ఆ రథాన్ని తీసుకెళ్తూ ఉంటే దానికి 4 గుర్రాలు ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకున్నాం. సుగ్రీవము, శైబ్యము, మేఘపుష్పము, వలాహకము. చెప్పండి ఎవరైనా. నా వాయిస్ వినిపిస్తుంది? సుగ్రీవము, మేఘపుష్పము, వలాహకము, శైబ్యము. చెప్పండి. శైబ్యము, వలాహకము, 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 వలాహకము. సుగ్రీవము రాసుకోండి. సుగ్రీవము, శైబ్యము, మేఘపుష్పము, వలాహకము రాసుకోండి. టైం ఇస్తాను, రాసుకోండి. సో ఇదే సమయం లోపల ఆయన చేతి లోపల పాంచజన్యం కూడా ఉంటుంది. ఆ శంఖం కూడా గాలికి ఎగిరిపోతుంది. ఇక జనాలందరూ ఎలా అంటే పరిగెత్తుకుంటూ మనం ఇంగ్లీష్ సినిమాలలో చూస్తూ ఉంటాం కదా, జనాలందరూ పరిగెత్తుకుంటూ పారిపోతున్నట్టుగా వాళ్ళందరూ రాజ్యసభలోకి పరిగెత్తుకుంటూ పారిపోతారు. ఇక బలరాముడు, వసుదేవుడు వీళ్ళందరూ కూర్చొని పెద్ద మీటింగ్ పెడతారు, ఏం జరుగుతుంది అసలు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, ద్వారకాలో ఉన్నంత వరకు మీకు ఏ ఆపద రాదు, తను రక్షిస్తాను అని. కానీ ఆయన అంటాడనమాట, అలా కాదు, సంఘటనలు జరుగుతున్నవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భయభ్రాంతులను చేస్తున్నాయి. జనాలంతా ఏంటంటే ద్వారకాలోనే ప్రాబ్లం ఉంది, ద్వారకా బయటికి వెళ్దామని. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, ద్వారకాలో ఉన్న వాళ్ళని రక్షిస్తానని. ఒకసారి అర్థమవుతుందా మీకు ఇక్కడ ఏమవుతుందో? భగవంతుడి మాటను కూడా దాటేటటువంటి గర్వం వచ్చింది జనాలకు. జనరల్గా ఏంటి, భగవంతుడు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా అందరూ శుభ్రంగా చక్కగా వింటారు. కానీ ఈరోజు మాత్రము భగవంతుడి మాటను కూడా దాటిపోతున్నారు. గర్వం వచ్చింది, భయం వచ్చింది. ఈ భయము గర్వము వచ్చినప్పుడు చాలామంది దేవుని కూడా పట్టించుకోరు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము, చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము. వాళ్ళందరూ అంటారు అనమాట, లాభం లేదు, అందరం బయటికి వెళ్ళిపోవాలి. వసుదేవుడు కూడా అంటాడు, లాభం లేదయ్యా, వాళ్ళు చాలా భయపడుతున్నారు. అంటే నా మాట వినండి, ద్వారకాలో ఉన్నంత వరకు సేఫు. ఆ సముద్రుడు మనని ఏమీ చేయలేడు, ఒకసారి దాటిపోతే కష్టము. సాత్యకి లేస్తాడు. సాత్యకి అట్లా కాదు కృష్ణ, బయట ఉగ్ర రూపంలో ఉన్నటువంటి సాగరాన్ని ముందు మనం శాంతింపజేయాలి, అది ప్రశాంతంగా కావాలి. ద్వారక మునగపోకుండా ఉండాలి అంటే సాగర పూజ, ఇది మనకు చాలా పాపులరు. ఈ పూజ చేద్దాం. ఇది కూడా ఎక్కడ చేద్దాం? ప్రభాస తీర్థం లోపల చేద్దాం. ఆ ప్రభాస తీర్థం ఎక్కడుందండి? నిన్న చెప్పుకున్నాం, సోమనాథం. ఆ సోమనాథం లోపల మాత్రం మనం చేద్దాము. అప్పుడు జనాల్లో ఉన్నటువంటి అపనమ్మకం పోతుంది, మన నగరం మునిగిపోదు అని చెప్పేసి చెప్తాడు. సరే, ఇక ఏం చేయాలో తెలియదు. బలరాముడు, వసుదేవుడు వీళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. సాత్యకి బాగా చెప్పావయ్యా, చాలా బాగుంది అని. కానీ శ్రీకృష్ణుడు మాత్రం చెప్తూ ఉంటాడు, ప్రభాస తీర్థం అనేది ఎక్కడుంది? ద్వారకా కోటకు బయట ఉంది. అర్థమవుతుందా నేను చెప్పింది? కన్ఫ్యూజ్ అవుతున్నారా? ద్వారకా కోటకు బయట ఉంది. ద్వారకా కోటలో ఉంటే నేను రక్షిస్తానంటున్నాడు భగవంతుడు. వీళ్ళు ఏంటంటే ద్వారకా కోటను కూడా దాటి బయటికి వెళ్ళిపోతున్నారు. అంటే వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికే అంటారా? సో వీళ్ళు వినట్లేదన్నమాట, వెళ్ళిపోదామంటున్నారు. అందరూ కూడా ఏదైతే అది జరిగింది, బయటకు వచ్చేద్దామని చెప్పేసి బయటికి వెళ్ళిపోతారు. సో కొంతమంది మాత్రం శ్రీకృష్ణ భగవానుని తలుచుకుని లోపలే ఉంటారు. చాలామంది మాత్రం ఇది తలుచుకుని ఇది వినకుండా బయటికి వెళ్ళిపోతారు. అంటే రెండుగా డివైడ్ అయిపోయారు అనమాట జనాల్లో. కలి ప్రభావం ఎలా ఉంది అనేది చూడండి. సరే, ఉద్ధవుడు మాత్రం శ్రీకృష్ణుడితోనే ఉండిపోతాడు. శ్రీకృష్ణుడిని నమ్ముకుంటూ, కృష్ణుడినే భజన చేస్తూ, కృష్ణుడినే నమ్ముకుంటూ ద్వారకలోనే ఉందాము. అయితే మిగతా వాళ్ళకి మాత్రం ద్వారకాలో బందీ అయిపోయాము, మనం బయటికి వెళ్తే కదా ఏ విషయమైనా తెలిసేది అనేటటువంటి భావనలో మిగతా వాళ్ళు ఉంటారు. ఇంకా కృష్ణుడందరూ మౌనంగా ఉంటారు. కృష్ణుడు మాత్రం మౌనంగా ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా బయటికే వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతాడు. సరే, ఇక బయటికి వెళ్తారు. ఈయన ముఖం వైపు చూస్తాడు, కొడుకు ఏమన్నా అంటాడా అని. ఏ విధమైనటువంటి ఆలోచన ఆయన తన ముఖంలో కనిపించకుండా చేస్తాడనమాట భగవంతుడు.
ఇక ఏం చేయాలో తెలియదు అని చెప్పేసి మరుసటి రోజు సాగర పూజ వేద్దాము అని చెప్పేసి అందరికీ చెప్తారనమాట. ఇంకేమీ పర్వాలేదు, మనం సాగర పూజ చేద్దాము సో అని చెప్పేసి అంటారు. ఇక అప్పుడు కృష్ణుడు తండ్రి దగ్గరికి వెళ్తాడనమాట. నాన్న, ద్వారక బయట ఉన్న ప్రజలని నేను రక్షించలేను. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా చెప్తాడనమాట. మన బంధువులను కానీ, గాంధారి శాపం నుంచి కానీ, ద్రౌపదీదేవి యొక్క శోకం వల్ల వచ్చినటువంటి శాపం కానీ, వీటి నుంచి బతికించేది ఛాన్స్ లేదు. అయితే మీరు మాత్రం దయచేసి వెళ్ళకండి. మిగతా వాళ్ళు వెళ్తే వెళ్ళండి. మీరు తండ్రిగా ఇక్కడే ఉండండి. నా తండ్రి మీరు ఇక్కడే ఉండండి. నేను వచ్చి కానీ, అర్జునుడు లాంటి వాడెవడన్నా వచ్చి కానీ మిమ్మల్ని ద్వారకాలోంచి తీసుకెళ్లే వరకు మీరు మాత్రం ద్వారక కదలకండి. మిగతా వాళ్ళు నా మాట వినట్లేదు, మీరు కూడా వాళ్ళు చెప్పినట్టుగా వింటున్నారు. అయినప్పటికీ మీరు నా తండ్రి కాబట్టి ఇక్కడ ఉండండి. మిగతా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు వెళ్ళని అని. కృష్ణుడిని నమ్మిన కొద్దిమంది, కృష్ణుడి ద్వారా బోధన జరిగినటువంటి తండ్రి వీళ్ళు మాత్రము అక్కడే ఉండిపోతారు. సో ఉద్ధవుడు ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఏంటి ప్రజలు భగవంతుణ్ణి ఎదురుగా ఉంచుకుని ఎక్కడో ఉన్నటువంటి సాగరుణ్ణి పూజ చేద్దామని అంటారు. కనపడని సాగరం అంటే తన మరణానికి తనే సంతకం రాసుకుంటున్నారు వీళ్ళందరూ. ఎవరి మరణానికి వాళ్ళే సిగ్నేచర్ రాసుకోవడం. సరే, అష్టభార్యలందరినీ కూడా ఒకసారి శ్రీకృష్ణుడు సమావేశపరుస్తాడు. కొద్దిగా గంభీరంగా ఉండేసరికి శ్రీకృష్ణుడు అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకు శ్రీకృష్ణుడు ఇంత గంభీరంగా ఉన్నాడు. మామూలుగా అయితే అందంగా ఉంటుంది ఆయన ముఖము, అదొక అరవిందం లాంటి ముఖము, అందమైనటువంటి ఆహ్లాదమైనటువంటి ముఖము. అలాంటిది ఎందుకు ఇవాళ గంభీరంగా ఉంది, మందహాసంతో ఉండాలి కదా. సో రుక్మిణికి మాత్రం తెలిసే విషయము. ఎందుకంటే ఆవిడ బ్రహ్మాదులు వచ్చినప్పుడు ఏం చేసింది, ఆవిడ మిగతా స్త్రీలందరినీ బయటికి తీసుకెళ్తుంది. బ్రహ్మ తర్వాత ఈయన శివుడు, దేవతలు, ఇంద్రుడు వీళ్ళందరూ వస్తారు కదా. వచ్చి శ్రీకృష్ణుడితో అవతారం సాధించమని చెప్పినప్పుడు రుక్మిణీదేవి వాళ్ళందరినీ గుర్తుపడుతుంది. మిగతా భార్యలకు ఎవరు కూడా వాళ్ళు కనిపించారు. రుక్మిణీదేవికి ఎందుకు కనిపిస్తుంది అంటే ఆవిడ లక్ష్మీదేవి అవతారం కాబట్టి. సో అప్పుడేమవుతుంది, వాళ్ళందరూ ఈమెకు తెలిసినా కామ్గా ఊరుకుంటుంది. సరే, మిగతా వాళ్ళందరూ మాత్రము అక్కడికి వెళ్తారు. సో చాలామంది బయటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈయన మాత్రం చెప్తాడు తన భార్యలతోటి, ఇలా చాలామంది బయటికి వెళ్తున్నారు, ఇక్కడ మాత్రం ఇందులో మాత్రం ఉండండి. ఎప్పుడైనా సరే మీరు కలత చెందవద్దు. నేను బయటికి వెళ్తున్నాను, నేను కూడా ద్వారక దాటి వెళ్తున్నాను, మీరు మాత్రం ద్వారకలోనే ఉండండి. సో శ్రీకృష్ణుడు కూడా ప్రవాస తీర్థం వెళ్తున్నాను, మీరు మాత్రం లోపల జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఉద్ధవుడు కానీ, అర్జునుడు కానీ ఇలా ఎవరన్నా వచ్చినప్పుడు మాత్రమే బయటికి రండి. నాన్నగారు వసుదేవుడు, అమ్మ కూడా ఇక్కడే ఉంటారు. ఓకే, వాళ్ళ మేము కూడా వచ్చేస్తాం కదా బయటికి అంటే, మీరు గుర్తుంచుకోండి ఒక మాట, విధి వ్రాతకు ఎవరైనా సరే తల వంచవలసిందే. ఈ మాట శ్రీకృష్ణ భగవంతుడే చెప్పినప్పుడు మనం ఎందుకు ఈ ఫేక్ భావాలు, ఫేక్ మనుషుల మాటలు విని మోసపోతాం? ఒక్కసారి ఆలోచించండి. అంటే నేను చెప్తే మళ్ళీ మీరు అందరూ బాధపడతారు, కోరికలు తీరడానికి దేవుణ్ణి కోరుకోవాలి అని. మన ప్రారంధంని ఎవరూ మార్చలేరు అన్న సత్యాన్ని ఎందుకు గుర్తించలేరు? ప్రారంధాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఎవరు చెప్పారు ఈ మాట? శ్రీనివాస్ చెప్తున్నాడు కదండి. తన భార్యలకే చెప్తున్నాడు. జరిగేదాన్ని నేను కొంతవరకు ఆపగలిగాను కానీ పూర్తిగా ఆపలేను. విధి వ్రాత ముందు అందరూ తల దించాల్సిందే, తల వంచాల్సిందే. సో అప్పటికి అందరూ కన్నీళ్ళతోని ఇదైపోతారు. సరే, మొత్తం మీద ఆయన మాత్రము కొంతసేపు వాళ్ళందరూ తెల్లవారుజామున ఆయన వెళ్ళిపోతాడు కాబట్టి ఆయన చుట్టూరా చేరి పడుకుంటారు. ఇంకా అనుకుంటారు ఇంకా తెల్లవారకూడదు, ఈరోజు మాత్రం తెల్లవారకూడదు అని చెప్పేసి అందరూ. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, బయట చూస్తేనేమో తలుపులు పగిలిపోతున్నాయి, అద్దాలు పగిలిపోతున్నాయి, ఎక్కడ చూసినా ఉరుములు మెరుపులు. అసలు ఆ సీన్ని ఊహించుకోండి ఒకసారి. సమయం ఆగిపోవాలి, దేవుడు ఆ సమయం ఇక్కడ ఆగిపోవాలి, సమయం ఆగిపోవాలని మనిషి రెండుసార్లు కోరుకుంటాడు. ఒకసారేమో ప్రమాదం వచ్చినప్పుడు, ఇంకోసారేమో ప్రమాదం వస్తుంది అని అనుకున్నప్పుడు, ఇంకోసారేమో ఆనందంగా ఉన్నప్పుడు. ఇప్పుడు వీళ్ళ దురదృష్టం ఏంటంటే ప్రమాదం వచ్చేటట్టుగానే ఉంది, ఈయన వెళ్ళిపోబోతున్నాడు, సమయం ఎవరి కోసం ఆగుతుంది, ఎవరి కోసం ఆగదు, ఇలా గడిచిపోతుంది. సూర్యుడు ఉదయించడం, కృష్ణుడు నిద్రలో ఇట్లా చూస్తూ ఉన్నాడు అనమాట. తననే చూస్తూ ఉన్నటువంటి భార్యలందరినీ చూసి, ఏమిటి ఎవరు పడుకోలేదా రాత్రిపూట, ఇంకా రండి స్నానాదులు చేద్దామంటాడు. సరే, అందరినీ ఒక్కొక్కరిని అందరినీ దగ్గర తీసుకుని వారందరూ మాత్రం ఆయన లోపల అలా ఐక్యమైపోవాలి అని అందరినీ దగ్గర తీసుకుంటాడనమాట. వారికి సంతోషం, అందరికీ కూడా వాళ్ళ లోపల విషాదం మాయమై వారందరి లోపల ఉన్నటువంటి ఒక ఆత్మని, ఇది పరమాత్మతో సంబంధం ఉంది అన్న విషయం వాళ్ళకి తెలిసేలాగా చేస్తాడు. అంటే వారందరికీ కూడా మోక్షం కలుపుతుంది. శరీరం ఉన్నా కూడా మోక్షం వస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం జీవన్ముక్తులు అవుతారు అని చెప్పి. ఇక్కడ జీవన్ముక్తులు అవుతారు. సరే, ఇంకా ఈయన రథసారథి పేరు దారకుడు, ఉద్ధవుడు దారకుడు.
వీళ్ళిద్దరిని తీసుకుని బయలుదేరుతాడు. ఇంకా బయలుదేరి చెప్తాడనమాట. సముద్రం ఈ మామూలుగా లోపల బాగానే ఉంటుంది, కానీ ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా అల్లకల్లోలంగా ఉంటుందన్నమాట. అయితే వీళ్ళందరూ ప్రభాస తీర్థంకి వెళ్ళేసరికి సాగర పూజ వల్ల కొంత శాంతించినట్టు అవుతుందన్నమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ కూడా పూజలో కూర్చుంటూ ఉంటారు. సో శ్రీకృష్ణుడు కూడా కొంతసేపు భార్యలతో కూర్చుని మళ్ళీ వాళ్ళని పంపించేయడం, ఇలా యాదవులందరూ కూడా పూజని ముగిస్తారు. కొంత శాంతి జరిగినట్టుగా, అది నిర్మలంగా కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. అమ్మయ్య పర్వాలేదులే అని చెప్పేసి, ప్రభాస తీర్థం కాస్త ఆహ్లాదంగా ఉంది, అమ్మయ్య కష్టాన్ని నుంచి బయటపడ్డాము అని చెప్పేసి మనం శ్రీకృష్ణుడి మాటలు వింటే ఏమయ్యేది, ద్వారకలోనే ఉండిపోయే వాళ్ళము. ఇప్పుడు ద్వారక బయటికి రావడం వల్ల వచ్చి మనం సముద్రుడిని పూజ చేయడం వల్ల దేవతలందరూ కూడా సంతోషించారు. కాబట్టి గాంధారి శాపము, ఋషులు సాంబుడికి పెట్టినటువంటి శాపము, ద్రౌపది శోకము, ఇవేవి కూడా మనకు కనిపించవు. సరే, దూరంగా శ్రీకృష్ణుడు చూస్తూ ఉంటాడు. ఇలా వీళ్ళ వీళ్ళ కులం వాళ్ళు, అంటే యదు కులం, యదు వంశం వాళ్ళందరికీ వెనక కలిపురుషుడు కనిపిస్తాడు. అది శ్రీకృష్ణుడికి మాత్రమే కనిపిస్తాడు, యమధర్మరాజు కూడా కనిపిస్తాడు అనమాట. సో అప్పుడు ఇంకా వెంటనే ఉద్ధవుడిని, దారకుడిని పిలిచి వీళ్ళందరినీ, భార్యలందరినీ ఒకసారి ద్వారకాలో విడిచేయండి అని చెప్పేసి, మిగతా కొద్ది మంది మాత్రం శ్రీకృష్ణుడితో ఉంటారు. చాలామంది వెళ్ళిపోతారు. ఇంకా చాలామందిని వెనక్కి పంపించేస్తారు అనమాట. ఉద్ధవ, ఒకటే గుర్తుంచుకో, నేను బలరాముడు ఈ ఈ ఈ చివర్లో ఒక చోట ఒక ప్లేస్ చూపిస్తాడు, ఈ ప్లేస్ లోపల మాత్రం ఉంటాము. ఆ వనం అంటే ఆ అరణ్యంలో మూల భాగం ఎక్కడైతే ఉందో అక్కడ ఉంటాము, మీరిద్దరూ మళ్ళీ ఇక్కడికే రండి అని చెప్పి చెప్తాడు. చెప్పగానే ఉద్ధవుడికి అర్థమైపోయింది, స్వామి ఏదో చెప్తున్నాడు అంటే ఏదో విపత్తు రా ఉంది, నన్ను దింపేసి రమ్మన్నాడు. ఎవరిని దింపి రమ్మన్నాడండి? అదే తనని నమ్మిన వాళ్ళందరినీ దింపేసేసి రమ్మన్నాడు అనమాట. సరే, అర్థమైంది. అందరూ కూడా ఇంకా సరే బాగానే ఉందిలే అనుకుంటారు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇక ఇంకేముంది, వీళ్ళందరూ కూడా సంతోషపడిపోయారు. యదువంశం వాళ్ళు, వాళ్ళ వెనకనే కలిపురుషుడు చక్కగా చూస్తున్నాడు అనమాట. వీళ్ళందరూ కూడా మధిర కుండలన్నీ కూడా లేపుతారనమాట. అమ్మయ్య ఇక తాగుదాం, ఇది సెలబ్రేషన్ టైం అని చెప్పేసి అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకోవడం కోసం అని చెప్పి మధిర తెచ్చుకొని ఇంకా ఎలాగ సంపాదించాలి అంటే కొద్దిగా అటు ఇటు తెచ్చుకుంటారు. అన్నింటిలోకి కూడా కలిపురుషుడు ప్రవేశించి మధిర ఎక్కడుందంటే ఇక్కడ ఉందని తనే దారి చూపిస్తూ ఉంటాడు అనమాట. వారిలో ఒకరిలా కలిసిపోతాడు. కలిసిపోయి వాళ్ళకు ఎక్కడెక్కడ మద్యం ఉందో ఆ మద్యం ఉన్న ప్రదేశాలన్నీ కూడా కనిపించేలాగా చేస్తే అవన్నీ కూడా చూపించి, సో ఇంతలోకి కృష్ణుడు మాట కొంతమంది చెప్తారనమాట, పెద్దలు, వద్దయ్యా ఆయన ఏమన్నాడు, మనకు ఇక్కడ మద్యపానం బ్యాన్ అయింది గుజరాత్ లోపల, తాగద్దయ్యా మనము అంటే వినరు. ఇంకప్పుడు అంటాడనమాట, చూడు తను చెప్తూ ఉంటాడనమాట, మునుల శాపము ఫలించబోతోంది, బలరాముడి దగ్గరికి వెళ్తాడు, గాంధారి శాపం ఫలించబోతోంది, అదిగో చూడు కలిపురుషుడు కనిపిస్తున్నాడు, అదిగో మహాకాలుడు మన జనాల్లో కలిసిపోయారు, ఇక్కడ అంతఃకలహాలు జరిగేటటువంటి అవకాశం ఉంది, పద అని చెప్పేసి ఇక దూరం నుంచి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. అక్కడికి అప్పుడు బలరాముడు అటు చూసేసరికి ఆయనకు కూడా ఈ కలిపురుషుడు కనిపిస్తాడు, మహాకాలుడు అంటే యమధర్మరాజు, ఆయన కూడా కనిపిస్తాడు. సరే ఇక ఏం చేయాలో తెలియదు, అయ్యయ్యో నీ మాట వినకుండా నేను కూడా కొంత కారణభూతమయ్యాను వీళ్ళందరినీ ద్వారకకు బయటికి తీసుకెళ్ళి అంటే, అన్నయ్య విధాత రాతను ఎవరు మార్చలేరు, మనం చేయవలసిన ప్రయత్నం మనం చేసాం, ఇంకేం మాట్లాడుకోకూడదు అనగా వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరూ వెళ్ళగానే జనాలకిగా అద్దు అడుపు లేదు. ఇక శ్రీనివాస్ కనుక లేకపోతే వాళ్ళ స్టూడెంట్స్ ఎన్ని కబుర్లు చెప్పుకుంటారు, ఏ చీర ఎక్కడ కొన్నారు, ఏ నగలు ఎక్కడ కొన్నారు, మీ ఆయన ఎలా కొట్టారు అంటే ఇలా కుండి మీద ముట్టికాయలు అంటే మా ఆయన ఇంకో 4 ముట్టికాయలు వేసామని ఇవన్నీ భలే చెప్పుకుంటారు కదా. ఇంట్లో ఏ వంటలు చేశారు, ఏ వంట ఎలా చేయాలి, ముక్కలు ఎలా తరగాలి, ఇవన్నీ చెప్పుకుంటారు. సార్ ఇప్పుడు ఆత్మబోధ ప్రవచనం, నారాయణీయం ప్రవచనం, ఫిజికే పార్టిసిపేట్ చేస్తాం సార్. ఇప్పుడు అలాంటివి లేవు సార్. అలాంటివి చేయట్లేదా? వెరీ గుడ్. సో ఆ విధంగా ఏమవుతుందంటే అప్పుడు ఇదన్నీ చూసిన తర్వాత ఇంకొకసారిగా ఇక ఈయన మధిర సహజ స్వభావాన్నే మార్చేటటువంటిది ఇది. తాగేస్తుంటారు. తాగిన కొద్ది లోపల ఉన్నటువంటి వేరే మనుషులు బయటకు వస్తూ, ఒక్క నిమిషం కొద్దిగా కంఫర్టబుల్గా కూర్చొని, ఇవాళ వెనకాల దిండ్లన్నీ ఎండేసామన్నమాట బయట, దాంతో కొద్దిగా సరే. మధిర తాగిన తర్వాత లోపల ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు. కోపాలు బయటకు వస్తూ ఉంటాయి, ఆవేశాలు బయటకు వస్తూ ఉంటాయి, రాక్షసత్వం బయటకు వస్తూ ఉంటుంది, సిగ్గు వెళ్ళిపోతుంది, లజ్జ వెళ్ళిపోతుంది, చెడు మొత్తం బయటకు వస్తుంది, హాస్యం, అపహాస్యం, నింద, ఆరోపణలు, అసూయ, ద్వేషాలు, ఎవడికి భయపడ్డు. తాగేదాకా ఎట్లా ఉంటారు వాళ్ళు. మొన్న మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన తాగిన తర్వాత చెప్తున్నాడు, వైఫ్ అంటే అసలు భయపడరని చెప్తున్నాడు ఆయన. మేమంతా నవ్వుకుంటున్నాం, ఆయన తాగి మాట్లాడుతున్నాడు, మా అందరికీ అర్థమైంది, ఆయనకు తెలియదు. వైఫ్కి భయపడతారా అట్లా ఇట్లా అని చెప్తున్నాడు. మెల్లగా మత్తు దిగేదాకా అట్లాగే మాట్లాడతాడు. మత్తు దిగిన తర్వాత ఎంత భయపడిపోయాడో ఆయన, చాలా భయపడతాడు వైఫ్ అంటే చాలామందిలాగా.
సరే మొత్తం మీద ఇక్కడ ఏమవుతుంది, సాత్యకి సార్ ఇంటికి ఏమైనా నీళ్ళు ఇచ్చారు కదా మారారండి అలా ఆ, ఏంటండి ఏమైనా వాటర్ ఇచ్చారు కదా 6 రోజుల తర్వాత ఏమైనా చేంజ్ వచ్చిందండి వాళ్ళకి కోరిక తీరిందా ఏమి తీరదు, చాలా మంది కోరికలు తీరాయి, చెప్పే కదా, ఒక్కరికి మాత్రం ఒక్కళ్ళు తీరలేదు. తీరలేదు సార్, ఒక్కళ్ళకి ఒక్కళ్ళు తీరలేదు. అడిగాను ఏమైందయ్యా అంటే ఏం చెప్పట్లేదు, పర్వాలేదు చెప్పు, వారం రోజులు అయిపోయింది, 3 రోజుల్లో కోరిక అనుకున్నది తీరాలి. చాలా మందికి మనకి మంచి సంకల్పంతో ఇవ్వలేదు, పని మారుతుంది, సంకల్పం గట్టిగా పెట్టుకోమని చెప్పాల్సింది సార్. అని అడిగారు ఏంటయ్యా అంటే ఉద్యోగం అడిగిన వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, పెళ్లి కావాలనుకున్న వాళ్ళకి పెళ్ళి అయింది, తల్లి కావాలనుకున్న వాళ్ళకి తల్లి వచ్చింది, పిల్లలు కావాలన్న వాళ్ళకి పిల్లలు వచ్చారు, ఏది కావాలంటే అది వచ్చారు. ఒకడు కోరిక మాత్రం తీరట్లేదు. ఏమిటయ్యా యమునా నీరు ఇచ్చాక కూడా ఎందుకయ్యా కోరిక తీరట్లేదు అంటే అతను చెప్తున్నాడు, చెప్పబయ్యా ఏం కోరిక కోరుకున్నావు అంటే పర్లేదులే శ్రీని కోరిక తీరలేదన్నాడు. చివరికి చెప్పబయ్యా పర్వాలేదు ఏం కోరుకున్నావు అంటే మా వైఫ్ నన్ను ప్రేమించాలని కోరుకున్నాను. మూర్ఖుడా, యమునా నీరు కాదు, నా ప్రపంచంలో ఉన్న నదులన్నిటి నీరు నీ నెత్తిన పోసినా కూడా ఆ కోరిక తీరదు. అవన్నీ ఇచ్చిన కోరిక, అవి ఇచ్చినందువల్ల కోరిక తీరదు, ఇవ్వకుండా కోరిక తీరుతుంది. ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటుంది మీ ఆవిడ, అని నీకు చెప్తున్నా. తెలుసుకోలేకపోతున్నావు అని చెప్పాల్సింది సార్. అది చెప్పుకోవడానికి షై ఫీల్ అవుతారు సార్ నిజంగానే, అందుకే చెప్పరు సార్ మీకు. అట్లాగంటారా? ఇగో ఇగో అర్థమస్తుంది అహంకారం ఇగోను ఏమో మరి, మేమైతే అన్ని నదుల్లో మునుగుతున్నాం, పెద్ద అయ్యో. ఫలితం ఉండట్లేదు. ఎనీవే, సో శ్రీకృష్ణుడు ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయింది ఇక మెల్లగా. సాత్యకి ఎవరు, శ్రీకృష్ణుడు తమ్ముడు, అర్జునుడు యొక్క శిష్యుడు. ఇటు చూస్తే కృతవర్మ. కృతవర్మకి 2 రకాలుగా ఉంది. కృతవర్మ తమ్ముడు పేరు ఏంటండి, నిన్న తెలుసుకున్నాం, ఎవరన్నా చెప్పండి, మర్చిపోయిన వాళ్ళు చెప్పండి. శతధ్వనుడు కదా సార్ శతధ్వనుడు. శతధ్వనుడు ఈ శతధ్వనుడు సత్రాజిత్తు ఓడిపోయాడు కదా, ఆ టైం లోపల ఆయనకు బాధ అనమాట. ఆయన కృష్ణుడి మీద కొంత కోపం ఉంటుంది ఆయనకి, కృతవర్మకి, ఎందుకంటే తన తమ్ముడిని చంపేశాడు కదా. కృతవర్మ తమ్ముడు శతధ్వనుడు. శతధ్వనుడిని ఎవరు చంపారండి, శ్రీకృష్ణుడు చంపాడు. సో కొద్దిగా ఆ కోపం ఉంది, ఆ కోపం ఉంది కృష్ణుడు చంపుతాడు. కృష్ణుడు చంపారు కాబట్టి కృష్ణుడు చంపి ఆ కోపం ఉంది. రెండోది ఏంటి, శపథకమని తెలియదని బలరాముడికి అనుమానం వస్తుంది. అది అయితే అది కృతవర్మకు కోపంగా ఉంటుంది. ప్లస్ కృతవర్మ ఏం చేశాడు, కృపాచార్యుడు అశ్వత్థామతో కలిసి అనేక మంది మీద శరం. ఏం చేశాడు, అశ్వత్థామ చివరి రోజు నాడు ఏం చేయాలో తెలియదు, పాండవులందరూ గెలిచారు, ఒక్కళ్ళు కూడా చచ్చిపోలేదు పాండవుల సైడ్, ఒక్క అభిమన్యుడు తప్ప. పెద్ద హీరోలు ఎవరు చచ్చిపోలే, అభిమన్యుడు, ఘటోత్కచుడు ఇలాంటి వాళ్ళు తప్ప పెద్దవాళ్ళు ఎవరు చనిపోలే. అందరూ బతికే ఉన్నారు, శిఖండి బతికే ఉన్నాడు, దుష్టజుమ్నుడు బతికే ఉన్నాడు, అందరూ బతికే ఉన్నారు. కొద్ది మంది ఎవరో విరాట్ రాజు ఇలాంటి వాళ్ళు కొంతమంది చనిపోయారు అంతే, మిగతా వాళ్ళందరూ పాపం బతికే ఉన్నారు. సో ఈ సమయం లోపల ఏమవుతుంది, అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు. అశ్వత్థామ ఎవరు, అశ్వత్థామ ఏమో వాళ్ళ తండ్రిని ద్రోణాచార్యుని చంపేశాడు అనే కోపంతో. కృపాచార్యుడు ఎవరు, అశ్వత్థామ యొక్క మేనమామ, అంటే అశ్వత్థామ యొక్క తల్లి యొక్క అన్నగారు, కృపి యొక్క అన్నగారు కృపాచార్యుడు. మూడోది ఎవరు, కృతవర్మ. ఈ కృతవర్మ ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు దుర్యోధనుడికి లోన్గా అప్పుగా ఇచ్చినటువంటి సైన్యం, దానికి అధిపతి, మహావీరుడు. సో ఇప్పుడు కృతవర్మ పాండవులకు ఎగెనిస్ట్గా ఫైట్ చేశాడు, కానీ అశ్వత్థామకు సపోర్ట్గా అధర్మ యుద్ధం చేయడం తప్పు కదా, మాటలు వచ్చింది. ఇటు సైడ్ వీళ్ళు సాత్యకి, కృతవర్మ, కొద్దిసేపు ఇటు గుంపు, కొద్దిసేపు అటు గుంపు. ఈయన సాత్యకి ఒకటే అడుగుతాడు, నీకు బుద్ధున్న అర్ధరాత్రి వెళ్ళి పడుకున్న వాళ్ళని చంపేసావురా నువ్వు, అది ఎంతవరకు కరెక్టు? దుష్టజుమ్నుండి మహానుభావుడు, ఆయనను చంపేన అశ్వత్థామకు కోపం ఉందంటే అది ఓకే, కానీ నువ్వు బయట ఉన్నటువంటి సైనికులు, గుర్రాలు, జంతువులన్నింటినీ కూడా చంపేసావు కదా, వేలాది బాణాలు, నీకు శక్తి ఉంది కదా అని ఆ శక్తిని ఇలా ఉపయోగిస్తావా? ఇందుకోసమా శ్రీకృష్ణుడు నిన్ను వాళ్ళకు లోన్ ఇచ్చింది అని. దాంతో ఇద్దరు ఒకరినొకరు, వాడు వీడు ఇద్దరు తిట్టుకుంటారు. తిట్టుకోగానే సాత్యకి ఒక చిన్న తప్పు చేస్తాడు, అది మనం మహాభారతంలో తెలుసుకుంటాము కర్ణుడి విషయంలో. సో అది చేసేసరికి అప్పుడు నువ్వు ఆ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు అని కొట్టుకుంటారు. ఆఖరికి సాత్యకి కోపం వచ్చి నువ్వు చేసిన వాటికి ఇదే శిక్ష అని నరికి పారేస్తాడు కృతవర్మని. నరికేగానే కృతవర్మ గ్యాంగ్ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి సాత్యకిని నరికేస్తాడు. నరికేగానే ఇంకా 2 పక్షాలు కలిసి ఎట్లాగా కొట్టుకుంటారంటే అత్యంత దారుణంగా. వీళ్ళిద్దరికి కత్తులు ఉన్నాయి, మిగతా వాళ్ళందరూ ఆయుధాలు తెచ్చుకోరు. దాంతో ఏమవుతుందంటే చేతిలో ఏది దొరికితే దాంతో కొట్టుకోవడం. ఆ మత్తు లోపల ఏం చేస్తున్నారో తెలియదు. ఆఖరికి కొంతమంది గడ్డి కూడా పైనుంచి లేపి ఆ గడ్డికి కింద ఉన్నటువంటి మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి పెట్టి ఒక్కొక్కరిని కొట్టడం మొదలెడతారు అత్యంత దారుణంగా. కొంతమంది ఏం చేస్తారు, వాటినే ఒక ఇంతింత మూటలను తీసుకుని వాటిని బలంగా చేసి బాణాల్లాగా ఇట్లా విసిరేస్తూ ఉంటారు, కత్తుల్లాగా, ఆయుధాలలాగా అవతల వాళ్ళకి విసిరేస్తూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు చనిపోవడం. అయితే గమ్మత్ ఏంటంటే ఇది మధ్యలో ఉన్నారు కాబట్టి ఎవరికెవరు కూడా భయపడడం లేదు, చాలా ధైర్యంగా ఉన్నారు.
చాలా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా భయపడడం లేదు. నేను తక్కువ లేదంటే నేను తక్కువ లేదు, అలా ఎవరు కూడా వెనక్కి తగ్గకుండానే పోరాడుతున్నారు. సో అట్లాగా మధ్యాహ్నం సమయం అయిపోయినటువంటి ఈ దారుణమైనటువంటి మారణకాండ, మధ్యాహ్నం కూడా తాగడం చూడండి, వాళ్ళ సమయం సాయంత్రం అయిపోయేసరికి పూర్తిగా అయిపోయింది. ఆ విధంగా ఒక మహానుభావుడు పుట్టినటువంటి వంశము కంప్లీట్గా యదువంశం సర్వనాశనం అయిపోయింది. దూరం ఆ రెల్లుగడ్డి కూడా ఈ ముస్లిం నీరుతో పెరిగిందంటారు కదా సార్? అట్లా ఏం లేదు. అది గ్రంథంలో అయితే లేదన్నమాట. గ్రంథంలో లేదన్నమాట. అందువల్ల ఆ గడ్డితో కొట్టుకోవడం వల్ల చనిపోయారని కూడా ఒక ఉండొచ్చు, కానీ కథలో లేదు. అది కథలో ఎక్కడా లేదు. ఆ గడ్డితోటి మాత్రం ఉంది. అంటే అఫ్ కోర్స్ వాళ్ళు అది విసిరింది సముద్రంలో వేస్తారు. సరే, మీరు అన్నట్టుగా ఆ అణురేణువులు కూడా కొంత ఉంటాయి అందులోపల. ఆ సముద్రం నుంచి వచ్చినవే కాబట్టి మీరు చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే ఆ రేణువులు కూడా కలిసి ఉండాలి. నేను ఎక్కడన్నా మిస్ అయి ఉంటాను. ఆ రేణువులు కూడా కలిసి ఉండాలి. ఎందుకంటే వీళ్ళ వంశము నాశనం అవ్వడానికి శ్రీకృష్ణుడు మరణమే కాదు కదా, వీళ్ళందరి మరణము కూడా కారణం అవ్వాలి. కాబట్టి ఎస్, మీరు అన్నది కరెక్ట్. ఆ ముసలం యొక్క రేణువులు ఏవైతే ఉన్నాయో, అణువులు, అవన్నీ కూడా ఈ మట్టిలో కలిసి ఉండాలి. కరెక్టే మీరు చెప్పింది, కలిసి ఉండాలి. నేను ఇంకా కాస్త డీటెయిల్గా చూస్తాను. మీరు చెప్పిందే కరెక్ట్ అయి ఉండాలని అనిపిస్తుంది నాకు. సో ఆ విధంగా ఒక మహోన్నతమైనటువంటి చరిత్ర, అలాగా ఒక మహోన్నతమైనటువంటి వంశం చరిత్ర లోపల కలిసిపోయింది. దూరం నుంచి చూస్తున్నాడు బలరాముడు, ఆయనకి నిర్వేదం వచ్చింది, వైరాగ్యం వచ్చింది. శ్రీకృష్ణుడి వైపు చూస్తాడు, శ్రీకృష్ణుడు మాత్రం ఏమీ లేదు, అలా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. నిత్య మంగళ రూపం భగవంతుడిది. ఆయన నిశ్శబ్దంగా గంభీరంగా ఉన్నాడు. అంతే, కృష్ణ నన్ను క్షమించు. శమంతకం అనే విషయం లోపల నేను తప్పు చేశాను. వంశ పరిరక్షణ కోసము నువ్వు పడ్డటువంటి కష్టాలన్నీ కూడా నేను గుర్తించలేదు. నీ ప్రయత్నాలన్నీ కూడా నేను సమర్థించలేదు. నీ మాట వినలేదు. తమ్ముడివి కదా అని చెప్పి తేలిక చేశాను. అప్పుడు కృష్ణుడు ఏం మాట్లాడు, ఆయన చేతుల దగ్గర తీసుకుంటాడు. ఇక్కడ చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా ఒక్కడు మిగలడు. అన్ని శవాలు అలా పడిపోయి గుట్టలు గుట్టలుగా పడిపోయి ఉంటాయి. సో అప్పుడు చేతిలో చెయ్యి వేసి ఇట్లా పట్టగానే అప్పుడు బలరాముడికి తన యొక్క స్వరూపం అర్థమైపోయింది, తన యొక్క అంశ అర్థమైంది, తన యొక్క ఆకాంక్ష, తన యొక్క లక్ష్యము అన్నీ అర్థమైనాయి. తన యొక్క అవతార సమాప్తికి సమయమైంది అన్నటువంటి విషయం తనకు తెలిసిపోయింది. అప్పుడు పరమాత్మ, నాకు ఇప్పుడు తెలిసింది నువ్వెవరో, ఇక నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను, నేను వైకుంఠ పయనానికి నువ్వు నాకు దారివ్వు అని చెప్పి అప్పటిదాకా తమ్ముడుగా భావించినటువంటి వాడిని ఆయన స్పర్శ ఏదైతే ఇప్పుడు భగవంతుడు స్పర్శగా ఇన్నేళ్లుగా భగవంతుడిని ఆడుకుంటున్నాడు, ముట్టుకుంటున్నాడు, కొట్టుకుంటున్నారు. శ్రీకృష్ణుడు ఆయన శ్రీకృష్ణుడికి ఎప్పుడు కోపం అన్నమాట. ఎందుకు బలరాముడు ఎందుకు ఎర్రగా ఉన్నాడు, సుభద్ర ఎందుకు ఎర్రగా ఉంది, నేను ఎందుకు కర్రగా ఉన్నా అని చెప్పేసి ఎప్పుడు పాపం మీద అన్నమాట. అలాంటిది అంత చిన్న చిన్న పిల్లలు అనుకునే సమయం లోపల అయిపోయిన అవతారం కూడా సాధించాల్సినటువంటిది. చూస్తూ ఉండగానే అప్పుడే పుడతాము, అప్పుడే పెరుగుతాము, అప్పుడే అవతార సమాప్తి మనం కూడా చేస్తూ ఉంటాము. మనం కూడా ఒక కారణ జన్మలమే, ఒక కారణం లేదే పుట్టాం కదా. ఈ పుట్టినటువంటి జన్మని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవకాశం మనకు ఉందా లేదా, అవసరం మనకు ఉందా లేదా మనం ఆలోచించాలి. ఇక తొందరగా రండి, నాకు అనుమతి ఇవ్వండి. మీరు మహాలక్ష్మి అందరూ కూడా వచ్చేటటువంటి ఆగమనానికి నేను వైకుంఠంలో అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేస్తాను అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు బలరాముడు యోగ సమాధిలోకి వెళ్ళిపోయి పద్మాసనంలోకి వెళ్ళిపోతాడు. అలా పద్మాసనంలోకి వెళ్ళిపోయి కూర్చొని చూస్తూ ఉంటాడు. కృష్ణుడేమో పక్కనే ఉన్నటువంటి రాయి మీద కూర్చొని ఉద్ధవుడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట. సో ద్వారకా నుంచి వీళ్ళు వస్తూ ఉంటారు, ఉద్ధవుడు దారకుడు ఇద్దరు కూడా వస్తూ ఉంటారు. దారిలో అన్ని ఎక్కడ చూసినా కూడా గుట్టలు గుట్టలుగా యదువంశీయుల యొక్క కళేవరాలు, శవాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ శరీరాల్లోంచి తెగిపడిపోయినటువంటి శరీరాల్లోంచి రక్తం కారుతూ, ఆ కారుతున్న రక్తం ఎంతగా కారింది అంటే దగ్గరలో ఉన్నటువంటి సముద్రంలో కలిసిపోయింది. ప్రభాస తీర్థం వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, సముద్రం చాలా దగ్గర అనమాట ప్రభాస తీర్థానికి. సో వీలైతే ఎప్పుడైనా వెళ్దాం మనం, దేవుడి దయ వల్ల. సో కాబట్టి ఇదే రక్తము అనుకునే సమయానికి ఆ సముద్రము ఎర్రగా ఎందుకు ఉంది అంటే వీళ్ళ రక్తంతో ఎర్రగా ఉందా, లేకపోతే సూర్యుడి యొక్క కాంతితో ఎర్రగా ఉందా అనేది తెలియదు అన్నమాట. సరే, ఉద్ధవుడు అంటాడనమాట, అయిపోయింది కృష్ణుడు అన్నట్టే. దారకుడు ఉద్ధవుడు. దారకుడేమో ఈయన ఏమంటారు, రథ నడిపించేవాడు సూతుడు, రథసారథి. ఆయన ఏమంటాడంటే, చూడు ఎంత ఘోరం జరిగిపోయిందో చూడు, మన వాళ్ళు ఎవరు కూడా కృష్ణుడు మాట వినలేదు, గర్వం పెరిగిపోయింది వీరందరికీ, వంశము నిజంగా ముగించాల్సినటువంటి అవసరం వచ్చినటువంటి మాట నిజమే. దానికి తగ్గట్టు ఈ గాంధారి శాపము, ఋషుల శాపము వీటన్నిటికీ గురి అయ్యారు. 4 కారణాలు ఉన్నాయి వంశం నాశనం అవడానికి. గాంధారి శాపం
అని చెప్పుకుందామా, ఋషుల శాపం అని చెప్పేసి చెప్పుకుందామా, ద్రౌపది యొక్క శోకంలో వచ్చినటువంటి ఉసురు వీళ్ళకి తగిలిందంటావా, లేకపోతే బ్రహ్మాది దేవతలందరూ కూడా వెనక్కి వచ్చే అవతారం సరిపోయింది అనేటటువంటి కారణమా, ఏ కారణము ఈ మహాభినిష్క్రమణకు? సరే, వాళ్ళిద్దరూ వస్తారు. వచ్చేప్పుడు కృష్ణుడు బలరాముడు ఉన్న దగ్గరికి వచ్చేసి, స్వామి మీరు చెప్పినట్టుగా మహిళలందరినీ కూడా ద్వారకాలలో ఉంచాము, అందరూ కూడా అక్కడే ఉన్నారు అంటే, చాలా మంచి పని చేశారు, ఇక మేము మళ్ళీ ద్వారకకు రాలేము. బలరాముడు చూడండి అక్కడ యోగ సమాధిలోకి వెళ్ళిపోయారు, నేను కూడా ఇక మీతో మాట్లాడాలి, మాట్లాడిన తర్వాత ఇక యోగ సమాధిలోకి వెళ్ళిపోతాను. వాళ్ళకి ఏడుపు వచ్చేస్తుంది, వాళ్ళు ఇద్దరు కూడా ఆయన పాదాల మీద పడిపోతారు. వరొద్దు, వెళ్ళొద్దు స్వామి, మిమ్మల్ని చూస్తూ మిమ్మల్ని ఇలా వదిలేసి మేము ఉండలేము అని చెప్పేసి పాపం బాధపడుతూ ఉంటారు. అంటాడనమాట, తప్పదు, ఎవరైనా సరే ఇది అనుభవించవలసినటువంటిదే అని చెప్పేసి చెప్తాడనమాట. ఇది గుర్తుంచుకో ఓ ఉద్ధవ, ఇదేంటంటే మనకి ప్రపంచమంతా కూడా ఇది నిజమని చెప్పేసి అనుకుంటాం, కానీ ఉద్ధవ ఇదంతా కూడా మనస్సు కల్పించినటువంటిది, ఇదంతా కూడా ప్రపంచం కాదు. ఇదేంటంటే మన మనస్సే బంధనానికి మోక్షానికి కూడా కారణము. కాబట్టి గుర్తుంచుకో. నేను క్లుప్తంగా చెప్తున్నానండి ఉద్ధవ గీత, మొత్తం చెప్పాలంటే 15 వారాలు పడుతుంది. సో అప్పుడు ఇందులో అవధూత యొక్క 24 గురువులు అని ఉంటుందన్నమాట. ఒక అవధూత ఈ ప్రకృతిలోని 24 వస్తువులను గురువులుగా స్వీకరించాడు. ఆ అవధూతకి ఇంకొక పేరుతో మనం నేర్చుకుంటాం. ఆయన ఎవరండి? దత్తాత్రేయుడు. కరెక్ట్. అదే విషయాన్ని ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్పడం జరుగుతుంది ఉద్ధవ గీత లోపల. ఆ ఉద్ధవ గీతలో కొన్ని ముఖ్యమైనటువంటివి. సహనం, బావు ఏదైనా కూడా భూమి నుంచి నేర్చుకో. ఉద్ధవుడు శ్రద్ధగా వింటూ ఉంటాడు. నువ్వు ఎంతోమందికి ఎన్నో నేర్పించావు, మరి మాలాంటి వేళకి ఏం నేర్పించవా? నేర్పిస్తానయ్యా, నేర్పిస్తాను. ఎందుకు నేర్పించాను? కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం అని 3 ఉంటాయి. కర్మయోగంతో ఎక్కడికి వెళ్ళచ్చు అనేటటువంటి విషయాలని మనం ఈరోజు తెలుసుకుందాం. భక్తి యోగంతో తెలుసుకునేవన్నీ కూడా మనము రాసలీలలో తెలుసుకున్నాం. కర్మ, భక్తి, రాజయోగం, జ్ఞానయోగము కలుసుకున్నటువంటివి శ్రీమద్ భగవద్గీత. కేవలం రాజయోగం తెలుసుకున్నటువంటిది ఉత్తర గీత. ఇప్పుడు భగవంతుడు కర్మకి కొంత, జ్ఞానానికి కొంత అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా కలిపి నాకు చెప్తున్నాడు. ఒక మనిషి కర్మని చక్కగా చెయ్యాలి అంటే ఎలా ఉండాలో చెప్తానయ్యా ఉద్ధవ, గుర్తుంచుకో. భూమిని చూసి నేర్చుకోవయ్యా. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా సహనాన్ని కోల్పోవద్దు. వాయువు ఉంది, అన్నిట్లో ఉంటుంది, కానీ దేనికైనా అంటుకుంటుందా? అదేవిధంగా అంటనట్టుగా ఉండాలి. ఇక సముద్రాన్ని చూడు, నీరు చేరుకున్నా, నీరు ఆవిరైనా అది మాత్రము స్థితప్రజ్ఞత మెయింటైన్ చేస్తుందా లేదా? అగ్ని చూడవయ్యా, అగ్ని పవిత్రత, పవిత్రం చేసే వాటిన్నిటి లోపల అగ్ని చాలా గొప్పది. ఇక పాముని చూసి నేర్చుకోవయ్యా, ఒంటరిగా బతకాలని. శివుడికి మెడలో ఏముంటుందండి? సో దాని అర్థం ఏంటి అంటే ఒంటరిగా ఉండడం నువ్వు నేర్చుకోవాలి అని చెప్పేసి. సాలీడుని చూసి నేర్చుకో. సాలీడు అదే సృష్టి, అదే స్థితి చేసి అదే లయం చేస్తుంది. తనలోంచే సృష్టి చేస్తుంది, అందులోనే తను ఉంటుంది, మళ్ళీ అందులోనే ఇరుక్కుని చనిపోతుంది. సృష్టి, స్థితి, లయ అనేటటువంటిది సాలీడు. ఇవన్నీ కూడా చెప్తూ ఇలా 24 విషయాలు చెప్తాడు ముఖ్యమైనవి. అవన్నీ కూడా మనం అవధూత లక్షణాల లోపల, అవధూత యొక్క బోధ లోపల మనం 24 విషయాలని తెలుసుకుందాం. ఇక భక్తి గురించి చెప్తాడు. భక్తి అన్నిటికంటే చాలా గొప్పదయ్యా. అది అన్ని మార్గాలలో కూడా మనకు కలిసి వచ్చేటటువంటిది. యోగము, తపస్సు, యజ్ఞము, దానము, ఇలాంటివన్నీ మనకు తెలుసు. వైటీడి అంటాం కదా, యజ్ఞము, తపస్సు, దానము. ఈ 3 కాక యజ్ఞం, ఇవన్నీ యజ్ఞము, తపస్సు, దానం, యోగం, ఇవన్నిటికంటే కూడా గొప్పది భక్తి తెలుసా? వైటీడి కంటే వీటన్నిటికంటే భక్తి గొప్పది. అయితే ఈ భక్తి కూడా దేని మీద భక్తి ఉండాలి? భగవంతుడి పైన అనన్య భక్తి ఉండాలి. ఎప్పుడైతే భగవంతుడి పైన అనన్య భక్తి ఉంటే ఈ ప్రపంచంలో ఏ వస్తువు కూడా నాకు అవసరం లేదు అనేటటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. కాబట్టి ఉద్ధవ, నువ్వు సహజంగానే గొప్ప భక్తుడివి. నువ్వు చాలా చిన్నతనంలోనే మాకు నువ్వు బంధువు అయినప్పటికీ కూడాను మా అందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి మంత్రిగా మారడానికి కారణం ఏంటంటే నీ తెలివితేటలే కాదు, నీ అనన్య భక్తి కూడాను. మాకు ఏది సరైనటువంటి లాభం చేకూరుస్తుందో నీకు తెలుసు, అవన్నీ కూడా నువ్వు మాకు అందించేవాడివి. ఉద్ధవ, మహోన్నతమైన మరొక విషయాన్ని చెప్తానయ్యా. సత్సంగం ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చెయ్యి. సత్సంగత్వే నిస్సంగత్వం, ఇది మనం భజగోవిందంలో తెలుసుకున్నాం కదా, ఇందులోంచి తీసుకున్నదే భజగోవింద.
ఇవన్నీ కూడా ఉపనిషత్తు యొక్క మాటలు అన్నమాట. సత్సాంగత్యం అవసరమయ్యా. ఒక్క క్షణం సత్సాంగత్యం ఎంత గొప్పదంటే ఒక పెద్ద స్వర్గం కంటే గొప్పది. దీనికి మనం ఒక ఉదాహరణ తెలుసుకున్నాం ఇంతకుముందు, జ్ఞాపకం ఉందా అందరికీ? అందులో ఒక ఇద్దరు వ్యక్తులు ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. ఒక ఆయన అంటాడు, నా ఆర్గ్యుమెంట్ కనుక తప్పైనట్లయితే నేను ఒక 5 ఏళ్ళు చేసినటువంటి తపస్సుని వదిలేస్తాను. పక్క ఆయన అంటాడు, నా ఆర్గ్యుమెంట్ కనుక తప్పైతే నీకు సమానమైన పందెం, నేను ఒక 5 నిమిషాలు మంచి వాళ్ళతో టైం స్పెండ్ చేసిన పుణ్యం వదిలేస్తాను అంటాడు. మరి రెండు సమానం ఎలా అయ్యాయండి? ఈయన 5 ఏళ్ల తపస్సు, ఈయన 5 నిమిషాల సత్సాంగత్యంతో సమానము. అర్థమైందా? హలో, అంత గొప్పది. 5 ఏళ్ల తపస్సు 5 నిమిషాల సత్సాంగత్యంతో సమానం. అంటే ఒక్క విషయమైనా జీవితాన్ని మార్చేస్తుంది. అది అంటే ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా సత్సాంగత్యం అన్నిటికంటే కూడా గొప్పది. ఈ విషయం మనం చాలాసార్లు ఏంటంటే నెగ్లెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం, కానీ ఇది చాలా 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 ముఖ్యమైనటువంటిది. దీన్ని మనము మర్చిపోకూడదు. సత్సాంగత్యం అన్నిటికంటే గొప్పది. ఓ ఉద్ధవ, కాబట్టి ఇప్పుడు కూడా మంచి మనుషులతో ఉండవయ్యా. చెడ్డ మనుషులతో టైం వేస్ట్ చేసుకునే బదులు మంచి మనుషులతో ఉండాలి. ఇక ప్రపంచంలో ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు. ఈయనకి కర్మయోగమే ఎక్కువ. కర్మయోగంలో అన్నీ మిక్స్ అవుతున్నాయి, కానీ ఈయనకు స్పెసిఫిక్గా చెప్పినటువంటిది కర్మయోగం. ఏం చెప్తున్నాడు? ఓ ఉద్ధవ, సాత్విక గుణం, రాజస గుణం, తామస గుణం అనేటటువంటివి 3 ఉన్నాయి. ప్రతి వ్యక్తి కూడా సాత్విక గుణాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ 3 గుణాలు ఉండడం వల్ల నువ్వు ప్రకృతికి కలవలేకపోతున్నావు, సాత్విక గుణాన్ని భగవంతుడితో కలవలేకపోతున్నావు. ఇది మొత్తం సాత్విక గుణం అయితే భగవంతుడి దగ్గరికి వెళ్ళడం చాలా తేలిక. ఇందులో ఇంత సాత్వికం నింపితే కొద్ది భాగమే తామసం, రాజసం ఉంటుంది. ఇంత భాగమే సాత్వికాన్ని నింపితే ఇంత భాగం రాజసానికి, తామసాకం ఉంటుంది. ఇంత భాగమే సాత్వికాన్ని నింపితే మిగిలిందంతా కూడా రాజసము, తామసము. కాబట్టి నువ్వు ఏది ఒక గుణాన్ని పెంచుకుంటూ పోతే మిగతా 2 గుణాలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. కాబట్టి సాత్విక గుణాన్ని పెంచుకోవడానికి ట్రై చేయబోయా. సాత్విక గుణం కూడా పోతే నువ్వు భగవంతుడు అయిపోతావు. కానీ సాత్విక గుణం పోవడానికి నువ్వు ప్రత్యేకమైనటువంటి సాధన చేయవలసినటువంటి అవసరం లేదు. దీనికి మనము ఏ ఉదాహరణ చెప్పుకున్నామండి? విద్యాప్రకాశ్ ఆనంద్. దెబ్బ తగిలినప్పుడు గాయం దానికి అంతటికి అదే మాయం అవుతుంది. లాస్ట్ లో ఏర్పడిన పుండుని అది చెక్ ఏర్పడుతుంది, అది తొలగించకుండా దాని అంతటికి అదే ఊడిపోతుంది కదా సార్. కరెక్ట్, అప్పుడు రైట్, అది అని చెప్తాడు. చెప్పి చాలామంది భక్తుడు అంటే అనేక రకాల అభిప్రాయాలు చెప్తారు ఉద్ధవ. కానీ నీకు ఈరోజు నేను భక్తుడు అంటే ఏంటో చెప్తాను. ఇవన్నీ కూడా మనము భగవద్గీత 12వ అధ్యాయంలో తెలుసుకున్నటువంటి విషయాలని ఇక్కడ ఈయన క్లుప్తంగా తెలియజేస్తున్నాడు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కర్మ, సో మైత్ర కరుణ ఏవచ అనేటటువంటి దానికి ఇక్కడ ఎవరంటే కూడా ద్వేషం లేకుండా ఉన్నటువంటి వాడు, సమదృష్టి ఉన్నటువంటి వాడు, ఉదాసీనంగా ఉన్నవాడు అంటే సాక్షిభూతంగా ఉన్నవాడు, అహంకారము లేనటువంటి వాడు, కరుణ ఉన్నటువంటి వాడు. ఇలాంటి ఎన్నో లక్షణాలు ఉన్నాయ్యా భక్తుడికి. అంతేగాని భక్తుడు అనగానే దేవుడికి దబదబా పూజ చేసి, ఓకే, వ్రతాలు చేసి, నోములు చేసి, ఇవన్నీ చేసేవాడు వాడు కాదు. పత్రం పుష్పం ఫలంతోయం, ఏదైనా సరే భక్తిగా ఉంటూ, అందరితోటి ప్రేమగా ఉంటూ, అందరినీ సమానంగా చూడగలిగి, అందరిపైన ఆ కరుణ స్వభావం ఉండాలి. చెడ్డవాళ్ళపైన కూడా కరుణ స్వభావం ఉండాలి. చెడ్డవాళ్ళని మనం ఉదాహరణగా చెప్పుకుంటాం, మన ప్రవచనంలో చాలాసార్లు వాళ్ళని ఉదాహరణగా చెప్పుకుంటాం. దానికి కారణం ఏంటంటే వాళ్ళని మనం ద్వేషించాలని కాదు, వాళ్ళ ఉదాహరణ తెలుసుకుని మనం బాగుపడాలని. ఇప్పుడు శ్రీకృష్ణుడు సాత్విక గుణం చెప్పాడు, రాజసిక గుణం చెప్పాడు, తామసిక గుణం చెప్పాడు. ఒక్క సాత్విక గుణం చెప్పేసి వదిలేస్తే అయిపోయేది, కానీ కాదు, ఏవి చెయ్యకూడదో కూడా తెలియజేశాడు భగవంతుడు. ఇక్కడ కూడా అదే అన్నమాట. సో ఎవరన్నా ద్వేషం ఉండకూడదు అని చెప్పేసి చెప్తాడు. చెప్పి ఇందులోపల ఏమవుతుందంటే హంసగీత అని ఒకటి ఉంటుంది, అది మనం మళ్ళీ ఎప్పుడైనా తెలుసుకుంటాము. హంసగీత కూడా బాగా అవతారాలు ఏమిటి, ఒక్కొక్క అవతారాన్ని యొక్క బోధ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే ఈ అవతారాల బోధ కూడా ఏంటంటే నువ్వు శరీరానివి కాదు, నువ్వు ఆత్మవి. న భూమిర్న తోయం న తేజో న వాయు నఖం నేంద్రియం వాన తేషాం సమూహ అనేకాంతికత్వాత్ సుషుప్త్యైక సిద్ధః తదేకోవశిష్ట శివ కేవలోహం నవర్ణాశ్రమాచారధర్మ నమే ధారణ ధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయోహం మమధ్యాసహాన తదేకోవశిష్ట శివ కేవలోహం
న మాతా పితా వా న దేవా న లోక న వేదా న యజ్ఞా న తీర్థం బ్రువంతి సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వాత్ తదేకోవశేష్ట శివ కేవలోహం న సాంఖ్యం న శైవం న తత్పాంచరాత్రం న జైనం న మీమాంసకాదిర్మతం వా విశిష్టానుభూత్యా విశుద్ధాత్మకత్వాత్ తదేకోవశేష్ట శివ కేవలోహం. ఈ శ్లోకాలన్నీ కూడా ఇక్కడి నుంచి వచ్చినవే ఉద్ధవ గీతలోంచి వచ్చినటువంటివే. సో విషయాసక్తి వల్ల ఒక ఐల గీత అని ఒకటి ఉంటుంది, అది కూడా ఇక్కడ క్లుప్తంగా తెలుస్తుంది. విషయాలు పైన ఆసక్తి ఉండడం వల్ల మనిషి ఎలా పతనం చెందుతాడు అనేటటువంటి విషయంతో అది పూర్తిగా వివరించబడుతుంది. కాబట్టి విషయాలపైన ఆసక్తి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దుఃఖం కలుగుతుంది. ఇదే విషయాన్ని భగవంతుడు 2వ అధ్యాయంలో కూడా తెలియజేశాడు. విషయాలపైన ఉన్నప్పుడు కామం నుంచి క్రోధము, క్రోధం నుంచి మోహము, క్రోధం నుంచి మతి పాడైపోవడము, ఇవన్నీ కూడా వస్తాయి అని చెప్పి భగవంతుడు చెప్పడం జరిగింది. 2వ దాంట్లోనా 3వ చాప్టర్లోనా దేంట్లో చెప్తాడు? 2వ చాప్టర్. అదే ఎప్పుడైనా నేను తప్పు చెప్తే వెంటనే కరెక్షన్ చేయండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వైరాగ్యం అంటే ఏమిటి? రాగము లేకుండా ఉండడం, అది గుర్తుంచుకో. రాగము లేకుండా ఉండడము, రాగమే అన్నిటికీ కూడా కారణము. ఈ రాగమే ద్వేషంలో కూడా దింపుతుంది. కాబట్టి రాగము అనగా వైరాగ్యం అనగానే చలో అడవిలోకి వెళ్ళిపోదాం, ఇక శ్రీనివాస్ గారు వెళ్తున్నారు, ఆయన వెనకాల మనం అందరము తోకబట్టుకొని వెళ్ళిపోదాం అడవుల్లోకి. అలా కుదరదు. అలా అడవుల్లోకి వెళ్ళడం అది కాదు. వస్తువుల మధ్య ఉండి కూడా వాటికి మెల్లమెల్లగా దూరం అవ్వాలి. కానీ మనం ఏమవుతున్నామో వస్తువులను చూసుకుంటూ వాటికి బానిసలు అవుతున్నాము. ఈ మాటలు ఎన్నిసార్లు తెలుసుకున్నామండి మనం మన ప్రవచనాలలో? ఉద్ధవ గీత కొత్తగా చెప్పుకోవాలంటారా? ఆలోచించండి ఒకసారి. కొత్తగా లేదు సార్, రోజు విన్నట్టుగానే ఉంది. రోజు ఇవే కదా సార్ చెప్పేది, ఆల్రెడీ కలిసి చెప్పేశారు సార్. అంటే గమ్మత్తైన విషయం ఏంటంటే భగవంతుడు పైన కవర్ మారుతుందని చెప్పారు కదా. అంతే, పైన కవర్ మారుతుంది అంతే. అంటే భగవంతుడు మహోన్నతమైనటువంటి సత్యాలని మనకు తెలియజేయడము మాటలు కాదు. ఇది అర్జున గుర్తుంచుకో. భక్తి అనేటటువంటిది, ఈ భక్తి అనే మాట ఒకప్పుడు లేదు. ఇదేంటంటే ఉద్ధవ గీతలో ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటిది. జ్ఞానం లేని భక్తి వేస్ట్, భక్తి లేని జ్ఞానం వేస్ట్. ఈ రెండు కూడా కలవాలయ్యా అని చెప్పి చెప్తాడు. అయితే ఇది ఉపనిషత్తుల్లోంచి వాటిలోంచి చెప్పినటువంటి విషయం కాదు. ఆయన ఏంటంటే ఉపనిషత్తుల్లోంచి వాటిల్లోంచి ఇది విషయము అని చెప్పి చెప్పడు. ఏంటంటే జస్ట్ జనరల్గా ఈ భాగవతం అంతా కూడా భక్తి కాబట్టి చెప్తుంటాడు అన్నమాట. కాబట్టి నా మాట వినవయ్యా, బద్రికాష్టమం అంటే బద్రీ వైపు వెళ్ళు, నా బోధనని ధ్యానించి దీన్ని సమాజంలోకి తీసుకెళ్ళు. కాబట్టి గుర్తుంచుకో, మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో. ఈ మనస్సే బంధానికి మోక్షానికి కూడా కారణము. ఇంకా మరేవి కూడా కారణం కాదు, మనస్సే. ఈ కనిపించే ప్రపంచం అంతా కూడా అశాశ్వతం, అనిత్యం అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకో. ఆత్మ ఒకటే నిత్యము, సత్యము. నువ్వు ఆత్మస్వరూపుడవి. ఈ సత్యాన్ని కూడా గుర్తించవయ్యా ఓ ఉద్ధవ. అన్నిటికంటే గొప్పది సత్సాంగత్యము. భక్తి అనేటటువంటిది మిగతా మోక్ష మార్గాలన్నిటిలోకి కూడా సులువైనటువంటిది, విలువైనటువంటిది. చాలా ఈజీ. భక్తి మార్గం అనేది చాలా సులువు. భగవంతుని చేరడానికి ఏం చేయకండి. భక్తి లోపల భగవంతుని ప్రేమిస్తూ ఉండడమే. మీరాబాయి, మన అన్నమాచార్య, రామదాసు, వీళ్ళందరూ భక్తి లోపల పెద్దగా బాధ ఇది అనిపించదు. ఏదైనా కూడా సహించగలుగుతారు వాళ్ళు. మానసిక అశాంతులు, శారీరక అశాంతులు వాళ్ళు తట్టుకోగలుగుతారు. జ్ఞానేశ్వర్ పైన ఊర్లో వాళ్ళందరూ బ్యాన్ వేసేస్తారు, దాన్ని తట్టుకోగలుగుతాడు ఆయన. ఊర్లో వాళ్ళందరూ ఆయనని మాటలతో హింసిస్తూ ఉంటారు, తట్టుకోగలుగుతాడు. చివరికి ఊర్లో వాళ్ళందరూ పంచాయతీ పెట్టి ఈయనని బాధ పెడదాం అనుకుంటారు. ఏవయ్యా వేదాలంటే అట్లా ఇట్లా అని చెప్తారు. పశువులతో కూడా నేను చదివిస్తాను, మీకు వేద సారం తెలియదు, చదవడం ఎవరైనా చదువుతారు అంటాడు. చదివించి బర్రెతో చదివించు అంటాడు, గేదెని చూపించి. అంటే గేదెతో చదివిస్తాడు. ఆ గేదె చదువుతూ ఉండగానే వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఒక్కసారి ఈయనకు దొరికినటువంటి శక్తికి. సో కాబట్టి భక్తి అనేటటువంటిది ఏదైతే ఉందో అది మహోన్నతమైనటువంటిది. మీరాబాయి భక్తిలో ఉండగా తాగేస్తుంది, ఏమీ ఆలోచించదు. ఆ విషం ఇస్తే విషం తాగేస్తుంది, ఏ విధమైనటువంటి బాధ కలగదు. ప్రహ్లాదుడు భక్తి లోపల అన్ని పనులు చేస్తాడు, సంతోషంగా ఉంటాడు. మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేస్తాడు. ఈయనకి సంతోషించాలో బాధపడాలో తెలియదు.
కొడుకు దూరం అయ్యాడనే బాధ, మళ్ళీ కొడుకు వచ్చాడనే సంతోషం, మళ్ళీ వచ్చాడు కొడుకు అనే లోపల మళ్ళీ విష్ణుని పూజిస్తూ ఉండడం. కాబట్టి ఏం కావాలి? ఒక్క భగవంతుడు మార్గం తప్ప రెండో మార్గం లేదు. సుఖ్ కే సబ్ సాథీ దుఃఖ్ మే న కోయ్, సుఖ్ కే సబ్ సాథీ दुख में न कोई, मेरे राम तेरे नाम एक साजा दूजा न कोई, सुख के सब साथी दुख में न कोई, मेरे राम तेरा नाम एक साजा दूजा न को. భగవంతుడి నామం తప్ప ఇక రెండవదేమీ లేదు. భక్తి అనేది మోక్ష మార్గానికి అత్యంత సులువైనటువంటిది. జ్ఞాన మార్గంలో తెలివైన వాళ్ళు నేర్చుకోగలుగుతారు, కానీ తెలివి తక్కువ వాళ్ళు ఏం చేయగలరు? భగవంతుడిని అన్ని భగవంతుడికి వదిలేయడం, సుఖం వచ్చినా కష్టం వచ్చినా అన్నీ భగవంతుడికి వదిలేయడం. అలా వదిలేయడం వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి జ్ఞాన మార్గంలోకి వచ్చామన్న ధ్యానం కూడా ఉండదు. ఉదాహరణకి త్యాగరాజు ఏమంటాడు? కలిగినది నాకు కైవల్యము, ఇదివరకు ఎవరికి దొరకనిది కలగనిది అని ఒక పాట ఉంది కదా. అంటే ఎవరికి దొరకలేదు ఆ కైవల్యం నాకు ఇవాళ దొరికింది. కైవల్యం అంటే ఏంటండి? హలో, కేవలం కైవల్యం అంటే కేవలత్వం, దేవుడు నేను ఒకటే అని తెలుసుకోవడం. సో కలిగినది నాకు కైవల్యము ఎలా తెలుసుకోగలిగాడు? మరి భక్తిలో ఉన్న వ్యక్తికి అంత జ్ఞానం ఎక్కడిది? నిండాల నిద్రించే ఆ పాట లోపల మనం ఏం తెలుసుకుంటాం? తందనానా భలే తందనానే లోపల అందరూ కూడా ఎవడన్నా ఎక్కడ పడుకుంటే ఏంటి అన్నీ సమానమే కదా. ఎక్కడ పడుకున్నా కూడా రాజా హోయా రంత్ సభీ కా, राजा हो या रंत सभी का अंत एक सहो, सुख के सब साथी दुख में न को, मेरे राम तेरा नाम एक साजा दूजा न को. సో అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చాడు. భక్తి అనేటటువంటిది తెలియకుండానే నిన్ను మోక్షంలోకి తీసుకెళ్తుంది. మనందరము భక్తులం కాదు, నిజమైన భక్తులం కాదు కాబట్టి మనకు తెలియదు. మనం నిజమైన భక్తులము కాదన్నందుకు బాధపడాలి. మనము ఆత్మస్వరూపాన్ని తెలుసుకోనందుకు మనం బాధపడాలి. ఇన్ని రోజులు ఆధ్యాత్మిక సాధనలో ఉండి కూడా ఇంకా ప్రాపంచిక విషయాల కోసము మనము ప్రాకులాడుతూ ఉండడం చూసి మనము బాధపడాలి. భగవంతుడు తర్వాత చెప్తున్నాడు, సమత్వమే యోగము. ఏ విధంగానైతే సముద్రం అలా నీరు పొంగినా నీరు కృంగినా ఏ విధంగానూ పట్టించుకోవద్దు. నువ్వు కూడా అంతే, పొంగిపోవద్దు, కృంగిపోవద్దు, నిశ్చలంగా ఉండాలయ్యా. గుణత్రయాలను అధిగమించాలి. ప్రకృతిలో ప్రతి దాని లోపల కూడా గురువు ఉన్నాడు అన్నటువంటి 24 గురువులను గుర్తించాలి. వైరాగ్యం అనేటటువంటిది ఎక్కడో నువ్వు అడవుల్లోకి వెళ్ళేటటువంటి దొరికేటటువంటిది కాదయ్యా, అది నీ అంతర్ముఖ స్థితి అని చెప్పి గుర్తుంచుకో. నీ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో తెలుసా? నీ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశము భగవంతుడిని తెలుసుకోవడమే నీ ముఖ్య ఉద్దేశము. ఇంకా మరేది కూడా నీ ముఖ్య ఉద్దేశం కాదు. జీవితంలో ఏది దొరికింది ఇది కావాలా, నాకు అది కావాలా, అది అంతా ఇది మూర్ఖత్వము. నీకు కావలసినటువంటిది అంతా కూడా భగవంతుడిని చేరుకోవడమే చివరగా. నేను బ్రహ్మాదుల ప్రార్థనతోటి ఓ ఉద్ధవ ఈ భూభారాన్ని తొలగించాను. ఇక ఈ రోజు నుంచి 7వ రోజు నాడు సముద్రుడు ద్వారకా నగరాన్ని ముంచేస్తాడు. యదువంశం పూర్తిగా నాశనం అయిపోయింది. ఇక ఆ తర్వాత కలియుగం ప్రవేశిస్తుంది. ఇక మానవులు అప్పుడు పుట్టే వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు పుడతారో తెలుసా? ధర్మం లేనటువంటి వాళ్ళు, ఆచారాలు లేనటువంటి వాళ్ళు, అన్యాయం చేసేటటువంటి వాళ్ళు, అధర్మపరుడు, రోషం ఉండేవాళ్ళు, మదమత్తులు, అల్పాయుష్కులు, ఎన్నో రకాల రోగాలు, ఇలాగా నాస్తికులు, ఇలాంటి రకరకాల జనాలు. కాబట్టి నువ్వు ఇంకా ఈ బంధుమిత్రుల వీరు కావాలి, వాళ్ళు కావాలి, ఇవన్నీ ఆలోచించకయ్యా.
హ్యాపీగా పుణ్యక్షేత్రాలని స్వీకరిస్తూ శ్రీనివాస్ చెప్పినట్టుగా అన్ని రకాల యాత్రలు చేస్తూ ఉత్తర కాశీ లాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడే ప్రశాంతంగా ఉండు. కాబట్టి వీటన్నిటి నుంచి చాలా కష్టము. ఇవి నీవు అనుకుంటున్నావు సన్యాసం అంటే ఆలోచన ద్వారా నీకు వస్తుంది. నీ లోపల భ్రాంతి ఉన్నంత వరకు కూడా ఈ ప్రపంచం వైపే ఉంటావు. కానీ సన్యాసం అనేటటువంటిది ఒకసారి దొరికిన తర్వాత ఇక ఏది కూడా నీకు అవసరం లేదు అనేటటువంటి స్థాయికి వెళ్తావు. ఇలాగ క్లుప్తంగా ఉద్ధవ గీతని మనము తెలుసుకున్నాము. నచ్చిందా ఉద్ధవ గీత? అది ఆ తర్వాత భగవంతుడు ఏం చేస్తాడంటే ఇంకా దారకుడిని పిలుస్తాడు. ఇక ఇతను చెప్తాడు, ఇతనేమో వెళ్ళిపోతాడు. ఉద్ధవుడేమో బద్రీకి వెళ్ళిపోవాలి, దారకుడికి ఇప్పుడు పంపిస్తాడు. నువ్వు హస్తినాపురం వెళ్ళి అర్జునుడికి పర్సనల్గా నువ్వు దగ్గరుండి అర్జునుడిని వెంటకి తీసుకురా. ద్వారకా లోపల పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, వృద్ధులు, పిల్లలు, మహిళలు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్రాపర్గా ప్యాక్ చేసుకోమని చెప్పు. బంగారము, వాళ్ళకి కావాల్సినటువంటి ముఖ్యమైన వస్తువులు ఇవన్నీ తీసుకెళ్ళి హస్తినాపురంకి వెళ్ళమను. అక్కడి నుంచి మధురానగర్కి పంపించచ్చు. అక్రూరుని మధురానగర్కి పంపించారు కదా, ఆ మధురానగర్లో నా కుమారుడైనటువంటి వజ్రుడిని అధిపతిగా చేయమని చెప్పి అర్జునుడికి చెప్పు. ఇవి అన్నిటికంటే కూడా ముఖ్యమైన కార్యం. ముందు అర్జునుడిని ఇక్కడికి తీసుకురా. నేను ఒకసారి లేను, ఇప్పుడు ద్వారక నుంచి బయటకు వచ్చేసాను నేను. కాబట్టి ఇంకా సముద్రుడు ఊరుకోడు. ఇంకా ఆయన ఎట్టి పరిస్థితుల లోపల ఈ 7 రోజుల లోపల ద్వారకను ముంచి తీరుతాడు, తప్పదు అనగానే కళ్ళలో నీళ్ళు అలాగే వస్తూ ఉంటాయి. దారకుడికి ఏడుస్తూ అలాగే శ్రీకృష్ణుడిని దూరం నుంచి చూస్తూ వెళ్ళిపోతాడు. ఇక ఉద్ధవుడు ఉంటాడు. ఉద్ధవుడు అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు అనమాట. శ్రీకృష్ణుడితోనే వెళ్ళి నడుస్తూ ఆ లోపల చూస్తూ ఉంటాడు. అక్కడ బలరాముడికి కపాలమోక్షం అయిపోయింది. టప్ మన ఒక శబ్దం వినిపిస్తుంది అనమాట. అప్పుడు ఆయన ఆదిశేష రూపం లోపల 5 తలల శ్వేత సర్పంలాగా అయ్యి శ్రీకృష్ణ భగవంతుడి దగ్గరికి వచ్చి ఆయన పాదాలకు నమస్కారం చేసి మాయమైపోతుంది. ఇక్కడ చూసినట్లయితే బలరాముడి శిరస్సు ఇలా పక్కకు పడిపోయి ఉంటుంది అనమాట, యోగ సమాధి. ఒకసారి చూశాడు ఆయన ఉద్ధవుడితోని శ్రీకృష్ణ భగవాన్ అంటే ఇక అయిపోయింది, బలరాముడు మోక్షం తెచ్చుకున్నాడు, ఇక మనం దూరంగా ఒక పొద లోపల కూర్చుందామని. సరే, ఇది అంతిమ సంస్కారంగా వద్దా అన్నట్టుగా ఇలా చూస్తాడనమాట ఇతన్ని. అంటే అవన్నీ అర్జునుడు చూసుకుంటాడులే అని చెప్పేసి చెప్తాడు. ఇప్పుడు ఏమర్థమైంది, అన్నగారికి కూడా ఈయన అంతిమ సంస్కారం చేయలేదు. మనం వీటి గురించి ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి, మనకు ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఒకసారి చూసినట్లయితే ఈ కర్మకాండలు కొంతవరకు మాత్రమే మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. సో బలరాముడి శరీరానికి ఇద్దరు భౌతిక శరీరానికి దూరంగా నమస్కరించి ఒక పక్కకి వెళ్తారు. సరే, ఉద్ధవుడిని చెప్తారనమాట, ఈ మొత్తం మన ఫ్యామిలీ లోపల తప్పించుకున్నది నువ్వు ఒక్కడే. ఇక నువ్వు వెళ్ళిపోయి ముందు బద్రీకి వెళ్ళాలి. అయితే బద్రీకి వెళ్ళే ముందు ఒకసారి గోకులంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మా అవతార సమాప్తి గురించి నువ్వు తెలియజేయాలి. వాళ్ళందరూ కూడా మేము అవతార సమాప్తి అయింది అన్నటువంటి విషయం తెలియకుండా ఉంటారు. అదే మధుర వెళ్ళి అక్రూరు కూడా చెప్పు, ఎందుకంటే ఆయన కూడా మన యదువంశం వాడే, ఆయన కూడా చెప్పు. ఇక ఇక్కడ ఏమో జరుగుతున్నాయి, ఇవన్నీ పట్టించుకోక, ఇక నువ్వు ఇవన్నీ పట్టించుకోక్కర్లేదు. నువ్వు సదా భగవంతుడు స్మరణ చేస్తూ ప్రపంచమంతా తిరుగుతూ ఉండు, చివరికి బద్రీ లోపల సెటిల్ అవ్వు, భగవంతుడు నిన్ను సదా రక్షిస్తూ ఉంటాడు అని చెప్పి చెప్తాడనమాట. ఈయన బాధపడుతూ ఉంటాడు, మురళీ మనోహర, ఈ కలి ప్రభావము వీటి నుంచి తప్పించుకునే మార్గం ఏమీ లేదా అంటే ఆయన చెప్తాడనమాట, ఇంక ఇది కష్టము, నేను శ్రీకృష్ణుడికి గీతోపదేశం చేశాను, నీకు ఉద్ధవ గీత ఇది తెలియజేశాను. ఈ కలియుగం ఏదైతే ఉందో, ఈ కలియుగం అంతా కూడా అధర్మానికి మూలము. దీన్ని మనం ఎన్ని చెప్పినా ఏమి చేసినా కూడా ఇక్కడ జనాలు బాగుపడేటటువంటి అవకాశం లేదు అని. మరి భగవంతుడు కదా, నువ్వు ఇన్ని లీలలు మాయలు చేస్తూ వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదా, ఈ జన్మల నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదా శ్రీకృష్ణ అంటే, అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు అంటే, ఎందుకు లేదయ్యా, ఉంది, అవకాశం ఉంది. మానవ జన్మ అన్నిటికంటే గొప్ప జన్మ, అది కొంతమందికే తెలుసు. కాబట్టి ఆ మానవ జన్మ చక్కగా దాని ఉద్దేశాన్ని గుర్తించి కొంతమంది మాత్రమే సాధన చేసుకుంటారు. వీరికి మాత్రం కలి ప్రభావాన్ని తప్పించుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ధర్మ కార్యాలు చేస్తూ ఈ సమయంలో మాత్రమే కేవలం ఈ సమయంలో మాత్రమే నువ్వు దీన్ని దాటగలుగుతావు అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే ఇంకా బయలుదేరు అని చెప్పేసి, ఇక సమయం లేదు మిత్రమా, ఇంకా నువ్వు సెలవు ఇప్పించు అని చెప్పేసి నేను ఏకాంతంగా దీక్షలోకి వెళ్తాను అంటాడు. ఈయనకేమో ఉద్ధవుడికేమో కళ్ళ నిండా నీళ్లు, రాత్రి సమయం అవుతుంది, ఇలా నిన్నొక్కడిని వదిలేయాలా, అడవి, దట్టమైనటువంటి అడవి, అటు చూస్తేనేమో ఎక్కడ చూసినా కూడా శవాలు. ద్వారక బయటకు వచ్చేసారు, స్వామి నన్ను నీ దగ్గర ఉండనియవా, స్వామి నన్ను నీ దగ్గర ఉండనియవా
అంటాడంటే, ఉద్ధవ, నా అవతార సమాప్తానికి సమయం వస్తుంది, నన్ను కాసేపు ఏకాంతంగా ఆత్మావలోకనం చేసుకొని నువ్వు బయలుదేరు అని చెప్పేసి చెప్తాడనమాట. సరే, ఇక శ్రీకృష్ణుడు పడుకుంటాడు అని చెప్పి చెప్పగానే అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా పులకరించిపోతుంది. ఆ మట్టి ఒక హంసతూలిక తల్పంలాగా మారిపోతుంది. ఆ పుష్పాలు, అక్కడ ఉన్నటువంటి చెట్లు ఇవన్నీ కూడా ఆయనకు పరుపులాగాను దిండులాగాను తయారవుతాయి. అక్కడ ఉన్నటువంటి పక్షులు ఇవన్నీ కూడా ఆయనకు చక్కటి సంగీతాన్ని వినిపిస్తూ ఉంటాయి. భగవంతుడితో దొరికినటువంటి ఒకే ఒక అవకాశాన్ని ఎంతో గొప్పగా స్వీకరిస్తూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి జలపాతాలు ఆయనకి డైరెక్ట్గా ఆయన దోసిల్లో పడేలాగా నీళ్ళని అందిస్తూ ఉంటాయి. చీకటి అనుకుంటాం, కానీ అక్కడ భగవంతుడు ఉన్న దగ్గర చీకటి ఎందుకు ఉంటుంది? వెలుతురు ఉంటుంది. ఆ వెలుతురు లోపల చెట్లన్నీ ఆయనను అలా వింతగా చూస్తూ ఉన్నాయి. ఆయన యొక్క దర్శనాన్ని, అవన్నీ కూడా రాత్రంతా కూడా ఆయనతోటి ఉంటాము అన్నటువంటి విషయం వాటికి తెలుసు. అవన్నీ కూడా ఆనందంగా ఆయనను చూస్తూ ఉన్నాయి. అలా తెల్లవారేదాకా కూడా అవన్నీ కూడా ఆయనను చూస్తూ ఉంటాయి. సరే, ఇంతలోకే ఆయనకు మరి భోజనం ఎలాగా? అన్ని జంతువులు, పక్షులు వాళ్ళకి తోచినటువంటి భోజనాలన్నీ కూడా భగవంతుడు తీసుకొచ్చిస్తాయి. భగవంతుడు అవన్నీ స్వీకరించి వాటిని కొంత వదిలేస్తాడు. ఆ వదిలేసిన వాటిని అవన్నీ కూడా మళ్ళీ మహాప్రసాదంగా స్వీకరించి వెళ్ళిపోతాయి, తన్మయత్వం చెందుతాయి. జీవితంలో వచ్చినటువంటి ఒకే ఒక అవకాశం, ఎందుకంటే మానవుల కంటే అవకాశం వస్తుంది, పశుపక్షాదులకు దొరికేటటువంటి అవకాశం కాదు కదా ఇది. ఆకాశం లోపల దేవ, గంధర్వ, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు వీళ్ళందరూ చివరిసారి భగవంతుడి యొక్క భౌతిక దర్శనాన్ని చేసుకోవాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా వస్తారు. వీళ్ళందరితో పాటు నారదుడు కూడా వస్తాడు. అందరూ చివరిసారిగా భగవంతుడిని చూడాలి అని చెప్పేసి అందరూ వస్తూ దగ్గరికి వచ్చేస్తారు. వీళ్ళందరూ రావడంతో ఆకాశం అంతా కూడా ఎట్లా అంటే దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది, ఏవో ఫ్లడ్ లైట్స్, ట్యూబ్ లైట్స్ పెట్టినట్టుగా. సరే, ఆయన ఒక చెట్టుని ఆశ్రయించుకొని ఎడం కాలు పైన కుడి కాలుని పెట్టుకుని ఇలా పాదాన్ని ఊపుతూ ఒక వేణుగానాన్ని అందిస్తాడనమాట. ఇక ప్రకృతి అంతా కూడా పరవశిస్తుంది. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసంపని అని చెప్పేసి అంటారు కదా. సో కాబట్టి పాటలకి ఎవరైనా కూడా మంత్రముగ్ధులవుతారు. సో ఇంతలోనే ఒక గాలి తరంగం వచ్చి ఈయనకు తగిలినట్టుగా అవుతుంది. ఆ గాలి తరంగం ప్రపంచంలో ఆయన భక్తులకు, ఆయనకు సంబంధికులకు అందరికీ కూడా ఆ ఆయనను తగిలి ఆ గాలి అందరికీ వెళ్ళి ఆయన యొక్క విషయాన్ని తెలియజేస్తుంది. దేవకి వసుదేవుల పాదాలకు అది స్పర్శిస్తుంది. వాళ్ళు వెంటనే చూస్తారు, ఇది కృష్ణుడి స్పర్శలాగా ఉంది కదా అని చెప్పేసి లేచి కూర్చుంటారు. కుమారుడిని ఆశీర్వదిస్తారు. అష్టభార్యలని స్పృశిస్తుంది. వారందరికీ నిద్రలోనే శ్రీకృష్ణుడు పక్కనే ఉండి వారిని దగ్గర చేర్చుకుంటున్నట్టు, అక్కున చేర్చుకుంటున్నట్టు, కౌగులించుకున్నట్టు ఒక మహోన్నతమైనటువంటి అనుభూతి వాళ్ళందరికీ కూడా ఏర్పడింది. రుక్మిణి మాత్రం లేచి నమస్కరించి, స్వామి, మా అందరికీ వీడ్కోలు చెబుతున్నారా? మేము మిమ్మల్ని అనుసరించి వస్తాం, ఆనతివ్వండి అని. ఎస్ అన్నట్టుగా ఈయన స్పర్శ తగిలినట్టుగా ఆవిడ కనిపిస్తూ ఉంటుంది. అది అలా వెళ్తూ 16,000 మంది పత్నులందరినీ కూడా స్పృశిస్తూ గోకులం వెళ్ళి నందుడు, యశోద, గోపికలు వీళ్ళందరినీ పలకరిస్తూ ఉంటుంది. అందరికీ కూడా నిద్రావస్థలోనే శ్రీకృష్ణుడి స్పర్శ తగిలిందా అన్నట్టుగా ఉంటుంది. చివరికి అది వెళ్తూ 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 అర్జునుడికి తగిలింది. అర్జునుడు మాత్రము ఎక్కడో శ్రీకృష్ణుడు నన్ను తట్టి లేపుతున్నాడే అని ఇలా చుట్టూరా చూస్తాడు, కనిపించటం లేదు. చివరికి అప్పుడు ఎందుకో భగవంతుడు నన్ను పిలుస్తుంటున్నాడని కృష్ణ తెల్లవారుజాముగా అవ్వగానే నేనే వస్తానంటాడు. అప్పటికి ఇంకా దారకుడు రీచ్ అవ్వడు. అయినా కూడా అర్జునుడికి అనిపిస్తుంది, వెళ్ళి నేను శ్రీకృష్ణుడిని ఒకసారి చూస్తే బాగుంటుంది అని చెప్పేసి. సరే, అప్పుడు ఇక వేణుగానం అందరినీ చూసేసి వచ్చిన తర్వాత ఈయన వేణుగానం ఆపేస్తాడు. ఆపేయగానే అప్పుడు మలయ మారుతం ఏదైతే ఉంటుందో ఆయన ముట్టుకున్నటువంటి, మలయ మారుతం అంటే ఏం లేదు, కొండపై నుంచి వస్తున్నటువంటి గాలి, అది ఒకసారిగా ఆయనలో మళ్ళీ కలిసిపోతుంది. ఇంకా ఆయన చాలు అన్నట్టుగా ఆయన పాదాల స్పర్శ చేసి వెళ్ళిపోతుంది. అలా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య దర్శనాన్ని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చూస్తుంటారు. చంద్రుడు కూడా చూస్తుంటాడు. ఈరోజే కదా రాత్రి, ఇక నేను మళ్ళీ చూడలేకపోతాను స్వామిని, ఈరోజు ఇక్కడికి ఆగిపోతే బాగుండు. భూదేవి అనుకుంటూ ఉంటుంది, అయ్యో ఈ స్వామి ఇలాగే పడుకొని ఉంటే బాగుండేది కదా, ఇలాగే ఈ స్పర్శ నాకు చాలా బాగుంది అని. ప్రకృతి లోపల ప్రతి అణువు కూడా శ్రీకృష్ణుని వదలలేక అలా ఆనందంగా ఆలోచిస్తూ ఆయనతోటే ఉండిపోయింది, ఆయనతోటే మమేకమైపోయింది. సూర్యుడు బాధపడుతున్నాడు, నేను డ్యూటీ ఎక్కాల్సినటువంటి అవసరం వచ్చిందా? ఇన్నేళ్ళలో ఎప్పుడు కూడా డ్యూటీ ఎక్కాలంటే బాధపడలేదు, కానీ ఫస్ట్ టైము డ్యూటీలో దిగాలంటే ఎందుకయ్యా ఇంత బాధ అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయినా కూడా రావడానికి ఇష్టపడట్లేదు. మబ్బులు అడ్డం వస్తే బాగుండు అని మబ్బుల చాటుగా దాక్కుంటున్నాడట సూర్యుడు. సో ఇలాగ అందరూ దాటుకుంటుంటే చివరికి ఇక్కడ హస్తినాపురం లోపల అర్జునుడు అన్నగారి యొక్క పర్మిషన్ తీసుకుని అన్నగారికి చెప్తాడు. ధర్మరాజు కూడా అంటాడు, అవును నేను కూడా ఎన్నో దుశ్శకునాలను చూస్తున్నాను, ఒకసారి ఆయనను చూసి రావాలి అని. ఇంతలోకే అప్పుడు దారకుడు కనిపించడము, అప్పుడు ఏమిటంటే శుభవార్త మాత్రం కాదు అంటాడు.
అనగానే సరే పర్వాలేదు ఏమైంది అంటే అప్పుడు మొత్తం చెప్తాడనమాట. ఇట్లా గాంధారీదేవి ఋషుల శాపం ఇవన్నీ జరిగి ఇలా ఇలా అయింది అని చెప్పేసి దారకుడు చెప్పి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఈయన వెళ్ళిపోతాడనమాట. వెళ్ళి ఇంకేముందిగా ఇంక అక్కడికి వెళ్ళి కృష్ణుడు అక్కడ మొత్తం మీద కాలకృత్యాలన్నీ తీర్చుకుని సూర్యుడికి అర్ఘ్య ప్రదానం ఇస్తాడు. అర్జునుడేమో బయలుదేరి దారిలో సూపర్ ఫాస్ట్గా దారకుడి ద్వారా వచ్చేస్తూ ఉంటాడనమాట. ఇదే సమయం లోపల అక్కడ జర అనేటటువంటి ఒక వనేచరుడు ఎవరైతే ఉంటాడో వనంలో ఉండేవాడు, అతడు వేటగాడు. అతను ఏంటంటే జీవనం అందులో వనంలో కొనసాగిస్తూ ఉంటాడు. ఆయన ఏంటంటే రోజు ఏదో ఒక జంతువును ఇది చేస్తే చాలు, వేటాడితే చాలు, తన జీవితం వెళ్ళిపోతూ ఉందన్నమాట. సరే ఆయన ప్రతిరోజు ఒక జంతువును చాలు అని అనుకుంటాడు. సరే ఈ చివరి ముక్క ఏదైతే ముసలం యొక్క చివరి ముక్క ఉందో, షార్ప్గా ఉన్నటువంటి ముక్క ఆయన బాణానికి చక్కగా సరిపోతుందన్నమాట. సో అది తీసుకుని విల్లమ్ములు తీసుకుని ఆయన మళ్ళీ వెళ్తాడు అక్కడికి. వెళ్ళగానే ఇంకేముందిగా నారదుడు చూస్తాడు, ఈయన ఒక్కడే ఉన్నాడు ఏంటి అని చెప్పేసి. అందులో నారదుడికి పాపం నిత్యం నారాయణ జపం తప్ప మరి ఏదీ లేదు. నారద ఏం చేస్తున్నావు, ఇంకా వైకుంఠం ఆయన వచ్చే సమయం అయింది, ఇక నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, వెనక్కి వచ్చేసాయని బ్రహ్మదేవుడి యొక్క ఆన వినిపిస్తుంది. అప్పుడు నారదుడు కూడా అలా దూరం నుంచి చూసి దండం పెట్టేసి వెళ్ళిపోతాడు. కృష్ణుడికి చెప్తాడనమాట, భగవాన్ నీకోసం మేమందరము అక్కడ ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి చెప్తే శ్రీకృష్ణుడు మాత్రం నవ్వుతూ, నారద అన్ని సమయం ప్రకారమే జరగాలి కదా, వేచి ఉండు అన్నటువంటి ఈ సందేశం ఆయనకి వచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. శ్రీకృష్ణుడు మళ్ళీ పాదం అటు ఇటు ఊపుతూ ఉంటాడు. ఇతను అరణ్యంలో తిరుగుతూ ఉంటాడు. జర అనేటటువంటి ఈ వేటగాడు తిరుగుతూ చివరికి ఇదేదో జంతువులాగా అనిపించి ఒక్కసారిగా వదులుతాడు. ఏ చిన్న కుందేలు దొరికినా చాలు, చిన్న జింక దొరికినా చాలు, ఈ రోజు అయిపోతుంది అని చెప్పేసి కొద్దిగా ఇక్కడ దట్టమైన పొదలు ఉన్నాయి, ఇవి దాటానంటే కాస్త ప్రవాస తీర్థం వస్తుంది అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. ఇంతలోకే అక్కడ చూస్తాడు ఏదో చిన్న శబ్దం అయినట్టుగా కనిపి, ఈయన కాళ్ళు ఇలా ఊపుతూ ఉంటాడు కదా, ఆ శబ్దానికి చూసి జింక ఇలా ఇలా తలకాయ ఊపుతోంది అని చెప్పేసి అనుకుంటాడు. అనుకుని ఒక్కసారిగా బాణాన్ని వదిలేస్తాడు. ముసలంతోనే ఉన్నటువంటి బాణము అది రాగానే శ్రీకృష్ణుడి యొక్క కుడికాలి బ్రొటనవేలుకు తగిలింది. ఏ బ్రొటనవేలైతే యమధర్మరాజు నోట్లో పెట్టుకున్నాడో ఎలక రూపం లోపల, ఏదైతే ఆయనకు దుర్వాసముని శాపం ఉందో ఆ విషయం అది జరిగి ఆయన కాలుకి అది గుచ్చుకోగానే అప్పుడు అందులోంచి రక్తధార అయింది. సో తనకు గుర్తొస్తుంది, మహాకాలుడు తన కాలు పట్టుకున్నటువంటి విషయం తనకు గుర్తొస్తుంది అన్నమాట. సో అప్పుడు ఇంతలోకి జర వస్తాడు. వచ్చి ఒక్కసారిగా అయ్యయ్యో ఎంత పని అయింది కృష్ణయ్య అంటే, నీ తప్పేమీ లేదయ్యా, ఇది అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇది నిజంగా వాలి చేసిందా అన్నటువంటిది మనకు రామావతారంలో అది కూడా కొన్ని పుస్తకాలలో ఉంటుంది, తప్పేమీ లేదు. శ్రీకృష్ణుడే చెప్పినట్టుగా కూడా కొన్ని పురాణాలలో ఉండడం అది జరిగింది. సో కాబట్టి తప్ప ఒప్ప అనేది తీసుకున్నట్లయితే మనకు భాగవతంలో ఆ విషయాన్ని లేదు, తర్వాత భాగవతంలో కూడా దాన్ని యాడ్ చేశారు, మన దగ్గర ఉన్న భాగవతంలో మాత్రం అది లేదు. సో ఇంకా ప్రాణశక్తి పోతుంది, జరా నాకు ఒక చిన్న సహాయం చెయ్యి అంటాడు. ఏమిటి అంటే, నా కోసం హస్తినాపురం నుంచి అర్జునుడు వస్తాడు, అతను వచ్చేదాకా వెయిట్ చేయగస్తాడు, రోడ్డు మీద మెయిన్ రోడ్డు పైన వెయిట్ చేసి అర్జునుడు వచ్చిన తర్వాత నా దగ్గరికి తీసుకురా అర్జునుడిని, అంతే. ఇంకా అంతకుమించి నువ్వు నాకు చేసేటటువంటి హెల్ప్ ఏమీ లేదు అనగానే ఇంకేముందిగా ఆయన వెళ్ళిపోతాడు, జరా వెళ్ళిపోతాడు, ఏడుస్తూ వెళ్ళిపోతాడు, నా వల్ల కృష్ణుడికి ఇలా అయిందని. కానీ అది జరగబోయేది, సరే స్వామి అని వెళ్ళిపోతాడు. బ్రహ్మ, మహేశ్వరుడు, నారదుడు వీళ్ళందరూ వస్తారు. వచ్చేసారా, నా కోసమే వచ్చారా, 125 సంవత్సరాల పాటు ఈ భూమి మీదే ఉన్నానంటే కొన్ని యుగాలు గడిచిపోయినట్టు ఉంది స్వామి మాకు అని చెప్పేసి, యశోద ముద్దు బుడ్డగా ఉన్నావు, తర్వాత గోపికల యొక్క మానస చోరుడుగా ఉన్నావు, 16,800 భార్యలకు పతిదేవుడుగా ఉన్నావు, పాండవులకు ప్రియ బంధువులాగా స్నేహితుడిలాగా ఉన్నావు, యదో వంశంలో నువ్వే శిరోమణివి, అదిగాక గీతాచార్యుడవి, అదిగాక యోగాచార్యుడవి, ఇటువంటి మహానుభావుడు ఎవ్వరూ చింత లేకుండా శరీరాన్ని వదిలేయడం ఏమిటి స్వామి అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. పాపం శ్రీకృష్ణుడు అలా శరీరాన్ని ఒక్కసారిగా వదిలేయడం జరుగుతుందన్నమాట. ఆకాశంలో దుందుగులు మోగుతాయి. దేవతలంతా కూడా శ్రీకృష్ణుడి భౌతిక దేహం పైన పూల వర్షం కురిపిస్తూ ఉంటారు. భగవంతుడు ఎవరి చింత లేకుండా అందరికీ ఎన్నో రకాల విషయాలు చేసినటువంటి ఆయన ఎవరూ చింత లేకుండా దేహాన్ని వదిలేయడం అనేది జరుగుతుంది. ఆయన శరీరంలోంచి ఒక దివ్య జ్యోతి బ్రహ్మాదుల వైపు వెళ్ళి శ్రీ మహావిష్ణువులాగా దర్శనం చేస్తుంది. అందరూ కూడా ఆయనను సాధారణంగా వైకుంఠానికి తీసుకెళ్తారు. సరే ఇక్కడ దారకుడు వస్తాడు, దారకుడు తీసుకుని వెళ్తాడు. దారకుడు డైరెక్ట్గా ద్వారకలోకి తీసుకెళ్లకుండా ఈ సైడ్ రూట్లోకి ప్రవాస తీర్థం వైపుకి తీసుకెళ్తాడు. అప్పుడు అడుగుతాడు అర్జునుడు, ఏమైంది అంటే, లేదు ఇటువైపే ఉన్నాడు శ్రీకృష్ణుడు, ద్వారకాలో లేడు అని చెప్పి. అక్కడికి వెళ్ళగానే అక్కడ జరా కనిపిస్తాడు. ఈ మధ్య దారిలోనే ఉన్నటువంటి కలేవరాలు ఇవన్నీ కూడా అర్జునుడు చూడడం జరుగుతుంది. చూసి అయ్యయ్యో
ఎంత జరిగింది అని చెప్పేసి చివరికి బలరామకృష్ణుడు ఉన్నటువంటి వైపుకు వెళ్తాడు. అలా యోగ నిద్రలో ఉన్నాడా శ్రీకృష్ణ భగవానుడు అన్నట్టుగా ఉంటుంది అంతే. ఈయన అంటాడనమాట, నేను వెళ్ళే ముందు వారిద్దరూ ఉన్నారు యాక్చువల్గా, ఇప్పుడు మాత్రం లేరు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారనమాట. ఇంతలోకి జరా వచ్చి చూపిస్తాడు, ఇక్కడికి రమ్మన్నారు శ్రీకృష్ణుడు మీరు వచ్చేదాకా అని చెప్పేసి చూపించగానే అక్కడికి వెళ్తాడు. ఒక్కసారిగా అసలు బాబా నీ ప్రియ చెలికాడు వచ్చాడు, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు కదా అని ఒక సాధారణ మానవుడు పలికినట్టుగా అర్జునుడు పలుకుతూ ఉంటాడు. అర్జునుడికి అలా కళ్ళ వెంట నీటి ధార కదులుతూనే ఉంటుందన్నమాట. ఏ విధంగా తను ఏం చేయాలి, అప్పుడు ఆయనకి సందేశం మొత్తం అందుతుందన్నమాట. చివరికి ఇక తన శరీరాన్ని తను ఖండించేసుకుందాము, శ్రీకృష్ణుడు లేనటువంటి జీవితం తనకు వృధా అనే భావనలో ఉంటాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణుడి నుంచి ఒక సందేశం వచ్చినట్టుగా అనిపిస్తుంది. లేదు, ముందు ద్వారకలో ఉన్న వారందరినీ కూడా నువ్వు ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అర్జున, మాయలోంచి నువ్వు కూడా మాయకు గురైతే ఎలాగా, నీకు ఇందుకోసమే భగవద్గీత చెప్పానా, కార్యోన్ముఖుడవై వెళ్ళు అని చెప్పేసి చెప్తాడనమాట. కర్తవ్యం ఇలా తనకు అంతర్వాణిగా అందింది అర్జునుడికి. ఆ సందేశాన్ని తీసుకుని తప్పకుండా కృష్ణ అని చెప్పేసి, నాకు తెలుసు జనన మరణాలు ఏవైతే ఉంటాయో ఇవి విధిలిఖితాలు, కాబట్టి నేను కర్తవ్యోన్ముఖుని అవుతాను అని చెప్పేసి అప్పుడు ఇంకా ఆయనకి దహన సంస్కారాలు చెయ్యాలి. సో వెళ్ళి ఆయన అంటాడనమాట, బలరామకృష్ణులకు అంతిమ సంస్కారం చేయాలి, మిగతా వారికి కూడా అంతిమ సంస్కారం చేయాలి అని చెప్పేసి ఇంకప్పుడు మంచిగా చందనము అవి ఇవి అన్ని మంచి దుంగలు అవి ఇవి తీసుకొచ్చి అద్భుతమైనటువంటి అగ్ని సంస్కారం వాళ్ళకి చేస్తారు. వెళ్ళి లోపల ఉన్నటువంటి జనాలందరినీ కూడా తీసుకొచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా అంతిమ సంస్కారాల ఏర్పాట్లు. చాలామంది చనిపోతారు, చాలామంది కాదు, బయటికి ద్వారకా నగరం నుంచి బయటికి వచ్చిన ప్రతి ఒక్కరూ చనిపోతారు, మహావీరులైనటువంటి సాత్యకి కృతవర్మలతో సహా. సో చివరికి ఈ విషయాలన్నీ విన్న తర్వాత ఇంకా వసుదేవుడు దేవకీదేవి వీళ్ళందరూ వారంతా కూడా ఆత్మత్యాగం చేస్తారు. ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా నాతో పాటు రండి, మిమ్మల్ని అందరినీ కూడా హస్తినాపురంకి మధురకు తీసుకెళ్దాము అని చెప్పేసి. చాలామంది మాత్రం అక్కడే శ్రీకృష్ణుడు లేనప్పుడు ఇక మాకు ద్వారకాలోనే ప్రాణం వదిలేస్తాము అని చెప్పేసి అనుకుంటారు. సో ఈ విధంగా అందరినీ చూసి ఇక మేము మాత్రం ఇక ద్వారకను వదిలి రాలేమన్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు. సో వాళ్ళు అంటారు, మేము ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాము, నువ్వు మా దహన సంస్కారాలు కూడా చెయ్యి అని. అర్జునుడు అసలే శ్రీకృష్ణుడు పోయిన బాధలో ఉంటే ఇప్పుడు వసుదేవుడు దేవకీదేవి రోహిణి వీరందరికీ కూడా పాపం ఆయన దహన సంస్కారాలు చేయాల్సి వస్తుంది. యదువంశంలో ఉన్న వారందరికీ కూడా దహన సంస్కారాలు చేయాల్సి వస్తుంది. ఆ విధంగా అక్కడ ప్రాణత్యాగం చేసుకున్న వాళ్ళకి వారందరికీ కూడా దహన సంస్కారాలు చేస్తాడు. ఇలా మొత్తం మీద 2 రోజులు గడిచిపోతాయి. సో అందరూ తెల్లవారుజామునే ఇంకా బయలుదేరుతారు. రథాలు బండ్లు అన్నీ తయారు చేసుకుని డబ్బులన్నీ కూడా మూటగట్టుకుంటారు. సూర్యుడు వచ్చేసరికి ఎలా అయినా సరే ప్రవాస తీర్థం దాటి వెళ్ళిపోతారు, వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారన్నమాట. దూరంగా అలా ద్వారక కనిపిస్తూ ఉంటుంది, కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయన్నమాట. అప్పుడే పెద్ద మధ్యాహ్నం సమయం అయిపోతుంది. ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఏమిటా అని చూసేసరికి సముద్రం అత్యంత దారుణంగా, అంటే వీళ్ళకి కండ్లలో ఇంత సముద్రం ఇంత పైకి వెళ్తుంది అని కూడా తెలియదు. అది వచ్చి మొత్తం ఆ నగరం మొత్తాన్ని చుట్టివేయడం అనేటటువంటిది జరుగుతుంది. అత్యంత పెద్దమైనది. అది అలా విస్తరిస్తూ మొత్తం నగరాన్ని అంతా కూడా అది ఆక్రమించడం జరుగుతుంది. పెద్ద అలలతోటి పూర్తిగా ముంచివేయబడుతుంది. ఈ విధంగా ఒక మహా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహావినిష్క్రమణం పూర్తయింది. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించదని పాదము ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అది మిగతా విశేషాలు మనం మళ్ళీ రేపు తెలుసుకుందాం. చాలా బాగుంటుంది. టాప్ని ఎందుకు ఇస్తారు, దుర్వాసులు ఎందుకు ఇస్తారు? అంటే అతను శ్రీకృష్ణుడు ఏదో రకంగా అవతారం చాలించాలి, అందుకోసమని చెప్పి అతని శరీరాన్ని మొత్తాన్ని కూడా ఇతడు శాపం ఇవ్వడు, ఇతని యొక్క అవతార సమాప్తి యొక్క రహస్యం చెప్తాడనమాట. శరీరం మొత్తానికి ఇతను లేపనం చేస్తాడు, ఒక్క పాదానికి తప్ప. అప్పుడు అతను అంటాడు, ఈ పాదమే తగిలి నువ్వు అవతార సమాప్తి చేస్తావు అంటాడు. అది శాపంలాగా కాదు, అదొక చిన్న ఇండికేషన్ అంతే. సో మరి కాలానికి అతీతుగా ఉన్నప్పుడు మరి మానవుడిలాగా అంటే ఆ శ్రీకృష్ణుడు కూడా మనలాగా మామూలుగా అలా ఎందుకు, అంటే దహన సంస్కారాలు అట్లా ఎందుకు అని అదొక డౌట్ వచ్చింది. మనకు దేవుడికి కూడా తేడా లేదు. మనకు దేవుడికి కూడా ఏ విధమైనటువంటి తేడా లేదు.
మనందరిలో ఉన్నటువంటిదే దేవుడిలో ఉంది. అంటే దేవుడు నరాకారం ఎత్తినప్పుడు నరుడుగా ఉండవలసినటువంటి అంటే అన్నీ కూడా శరీరం తప్పదు. తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి తప్పదు ఇవన్నీ. తప్పదు కదా. అంతే అవతార సమాప్తి. మనం కూడా అందుకే నేను ఇందాక ఒక మాట, ఒక్క నిమిషం అందరూ మ్యూట్లో ఉండండి ప్లీజ్. ఇందాక అందుకే ఒక మాట అన్నాను, జ్ఞాపకం ఉందా? ఏంటంటే మనమందరం కూడా ఒక కారణంతోనే జన్మనెత్తాము. మనమంతా కూడా కారణ జన్ములమే. కాబట్టి ఏంటంటే ఏ విధంగానైతే ఈ జన్మ ఎత్తి మనము భగవంతుడిని దూరం మనం మనలో ఉన్న భగవంతుడిని తెలుసుకుంటామో అప్పుడు మనం కృష్ణ స్వరూపులమై, చైతన్య స్వరూపులమై ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. శరీరం ఇక్కడ ఉండిపోతుంది. సో కాబట్టి కృష్ణుడికి ఇలా అయింది అని కాదు, అందరికీ అలాగే అవుతుంది. నరాకారమే మనకు కృష్ణుడికి ఏమీ తేడా లేదు. మనకు మన శక్తి తెలియదు, కృష్ణుడికి శక్తి తెలుసు, అంతే. మనకు కూడా సాధన ద్వారా మనలోని శక్తి తెలిసినప్పుడు మనమే కృష్ణ స్వరూపులం అవుతాము. ఇప్పుడు పవర్ హౌస్ ఉంది, 70,000 వోల్ట్స్ ఉంటుంది. మీ ఇంటికి వచ్చేసరికి 250 వోల్ట్స్కి వచ్చేస్తుంది. మనం అందరము 250 వోల్ట్ ప్లగ్ పాయింట్స్ కానీ మనం సాధన చేయగా ఏమవుతుంది, మనము 70,000 వోల్ట్లకు చేరుకోగలుగుతాం. అంటే పవర్ హౌస్, పవర్ లైన్లు వెళ్తూ ఉంటాయి కదా మన ఇంటి పైన, ఆ సాధనకి చేరుకోగలుగుతాం. మన శరీరంలో 6 ప్యాక్ లోపల ఉంది, సాధన ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి మనకు జరిగినట్టే శ్రీకృష్ణుడికి జరిగింది, శ్రీకృష్ణుడికి జరిగినట్టే మనకు జరుగుతుంది. మనకు శ్రీకృష్ణుడికి తేడా ఏముంది? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. ఎప్పటి నుంచో సనాతన, ఎప్పటి నుంచో కూడా జరుగుతున్నది ఏంటయ్యా అంటే నా అంశతోటే ఇక్కడ జనాలందరూ కూడా పుడుతున్నారు. సో కాబట్టి మనమంతా కూడా దైవ స్వరూపులమే. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, ఇటువంటి వేదవాక్యాలన్నీ కూడా తెలియజేస్తున్నది ఏంటంటే మనలోని దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడమే నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి జ్ఞానము, నిజమైనటువంటి కర్మ, నిజమైనటువంటి యోగము. యోగము అంటే ఏంటి? కలయిక. జీవాత్మ పరమాత్మలో కలయిక అంటే జీవాత్మ అనేది వేరువేరుగా ఒక చిన్న ఆత్మలాగా, చిన్న ముక్కలాగా వెళ్ళి ఆయనలో కలుస్తుందంటారా? మీ ఉద్దేశం ఏంటి? కాదు కదా. జీవాత్మ పరమాత్మ వేరువేరు కాదు, జీవాత్మ పరమాత్మ ఒక్కటే. ఇక్కడ శరీరం మాత్రమే వదలబడింది, ఆత్మ కాదు, ఆత్మ ఒక్కటే. జై శ్రీకృష్ణ. సార్ ఈ మధ్య కొన్ని ప్రచారాలు అంటే అవి చూపించే దాంట్లోనూ ఏమో తప్పు, నాకు తెలియదు సార్. అది దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత ఏదో ఒక హృదయం లాగా వచ్చి సముద్రంలో కలిసి తీసుకెళ్ళటము, అది ఎంతవరకు తెలియదు సార్. అట్లా ఈ మధ్య ఎక్కువ అవి వస్తున్నాయి సార్. నేనేమంటున్నానంటే అందుకే ఇప్పుడు మనము నిన్న మొన్న అంతకు ముందు రోజు కూడా మనం చెప్పుకున్నాం కదా, 10 చోట్ల ప్రవచనాలు విని 10 చోట్ల మనము వీడియోలు చూస్తే కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఒక అమ్మాయి అడిగింది సార్ నన్ను, అది పంపించి ఒక అమ్మాయి అడిగింది, ఒక ఆవిడ అడిగారు ఇది నిజమేనా అని అడిగితే నాకు తెలియదు అని చెప్పాను. మనకు ప్రామాణికం ఏంటి? భాగవత గ్రంథమే ప్రామాణికము. ఆ భాగవత గ్రంథమే దానికి తగ్గట్టుగా ఉంటే మనం పెద్దగా నో చెప్పాం. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే అర్జునుడు వచ్చేసరికి శ్రీకృష్ణుడి యొక్క శవము గట్టిగా అయిపోయింది, అదే కర్ర రూపంలో అయ్యి తూర్పు సముద్రం వైపుకు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి అక్కడ జగన్నాథ పురి లోపల చెట్టుగా ఇదైపోయింది అని చెప్పి చెప్తారు కొంతమంది. ఆ ప్రయాణం చేయడం వల్ల ఏమైందంటే అది గట్టి చెట్టులాగా తయారై దాన్నే మళ్ళీ పూరిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ విగ్రహంలాగా చెక్కుతారు అని చెప్పేసి విన్నామన్నమాట. అంటే మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కథలు కాకుండా వీలైనంత వరకు కొద్దిగా దగ్గరగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏ పురాణం కరెక్ట్ అనేది చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే ఇవన్నీ కూడా 5,000 సంవత్సరాల కింద రాసినవి. మధ్యలో అనేక మార్పులు చేసి ఉండవచ్చు. భాగవతం కొద్దిగా నయం, మీరు ఫాలో అయ్యేది ఈ ఒక్క పుస్తకమే ఫాలో అవ్వండి, ఇది ఒరిజినల్ పుస్తకం, ఇంకా వేరే ఏవి పెద్దగా ఫాలో అవ్వండి. పదార్థమని ఉంటుంది, భగవంతుడి ఆత్మ గుండె అక్కడ ఉండిపోయింది అన్నట్టుగా చెప్తారు కదా, అదే అందులో పెట్టారు అని ఏదో చెప్తారు. నేను కూడా విన్నాను ఆ కథ. కానీ నేనేమంటానంటే మనకి భాగవతంలో ఇందులో లేనప్పుడు మనం దాన్ని ప్రామాణికంగా తీసుకోలేము. చిన్న చిన్న కథలు మనకు నచ్చినప్పుడు అవి వాటిని ఆధారంగా తీసుకుని కాస్త బాగుండే. ఉదాహరణకి లీలాశుకుడు, అది కృష్ణ కర్ణామృతం లోపల ఆయన వెన్న దొంగ అయినప్పుడు వచ్చి అడుగుతారు ఎవరయ్యా నువ్వు అంటే నేను బలరాముడు తమ్ముణ్ణి అని చెప్పడం. ఇవన్నీ కూడా లీలలుగా బాగుంటాయి కాబట్టి మనం వాటిని యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ అన్నింటినీ యాక్సెప్ట్ చేయలేము. వీలైనంత వరకు మనకు ప్రామాణికమైన గ్రంథాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రామాణిక గ్రంథాలని మాత్రమే మనం పాటిస్తాం. జై శ్రీకృష్ణ. ఇంకా మొత్తం మీద కృష్ణుడిది అవతార సమాప్తి చేయించారా? 11 స్కందములు పూర్తయ్యాయి, ఇక 12వ స్కందము మాత్రమే ఉంది. నారాయణీయంలో ఎన్ని దశకాలు అయ్యాయో ఒకసారి చూడాలి. ఇందాక పక్షులు చెప్పారు కదా సార్, శ్రీకృష్ణుడికి భోజనము అది పక్షులు ఇచ్చి కొంచెం మిగిలితే అవి తింటున్నాయి అన్నప్పుడు ఆ ఇమాజిన్ చేసుకుంటే ఎంత అదృష్టమో కదా వాటికి అన్న ఫీలింగ్ ఒక్క సెకండ్ అలా వచ్చింది సార్ నాకైతే.
అలా ప్రకృతి కళ్ళ ముందు నిలబడినట్టు అనిపించింది సార్. కళ్ళు అవును మూసుకొని సార్, ఇమాజినేషన్ బాగా చెప్పారు. కలుపుకొని వింటూ చాలా ఉంటే చాలా అది చాలా అలా బాగుంది. కళ్ళ ముందు నిలబడినట్టు అనిపించింది. అదే చాలా బాగుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. ఏం చేస్తారంటే ఇవాటి వర్ణన చాలా అద్భుతమైనటువంటిది, మనస్సులోంచి వచ్చినటువంటి వర్ణన, అందులో ఉద్ధవ గీత. ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకున్నాము. వీలైనన్ని సార్లు వినండి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎపిసోడు. ఇందులోపల ఉద్ధవ గీతని మనం కవర్ చేసాము. ఇందులోపల మనము ఆ, భగవంతుడి యొక్క అవతార సమాప్తి, ప్రకృతి వర్ణన, ప్రపంచమంతా ఆయనంటే ఎలా ఉంది, ఇవంతా కూడా అద్భుతమైన వర్ణన. సో కాబట్టి తప్పక అందరూ కూడా వీలైనన్ని సార్లు చూడండి. ధ్యానంకి ఉపయోగించుకోవచ్చు మీరు, కళ్ళు మూసుకొని అలా జరిగినవన్నీ. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమవుతుందంటే ఎదురుగా 100 థింగ్స్ని పెట్టుకుని దీన్ని 101 థింగ్గా పెట్టుకుంటే అవ్వదు. 100 థింగ్స్ ఇదే అయితే కొన్నాళ్ళకు సాధనకి బాగా అవకాశం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మేము ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్కి వెళ్ళాము. వెళ్తే వాళ్ళు ఏం చేశారు, మాకు ట్రైనింగ్లో వేరే విషయాలు ఏవి నేర్పించలా. ముందు సెల్ ఫోన్ పక్కన పెట్టి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన విషయాలే నేర్చుకో, ఆ 15 రోజులు బాగా నేర్చుకోగలుగుతాం. అంటే ఏంటంటే ఏదైనా ఫోకస్ కావాలి. 10 విషయాలు ఉంటే మనం డిస్టర్బ్ అవుతాము. ఆ డిస్టర్బ్ అవ్వకుండా ఒక దానిపైన ధ్యాస పెట్టినప్పుడు అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనము గుర్తించేటటువంటి అవకాశం ఉంది. కోర్స్ అది కూడా గుర్తించని వాళ్ళు కొంతమంది ఉంటారు, అది వేరే సంగతి. సో ఈ సత్యాన్ని అందరూ తెలుసుకుంటారని ఆశిస్తున్నా. మొత్తం మీద జై శ్రీకృష్ణ. చెప్పండి. చాలా బాగుంది సార్. అసలు శక్తి మాట్లాడించినట్టు అనిపిస్తుంది. రామకృష్ణ కూడా అదే పరవశం ఉన్నప్పుడు పాటలు అసలు ఎంత అద్భుతం సార్. అది బెంగాలీలో మనకు అర్థం కాదు, అంత బాగుంది. అలా అనిపిస్తుంది సార్ నాకు. సార్ బుక్ ఒకసారి చూపించండి సార్, బుక్ ఒకసారి. కళ్ళకు కట్టినట్టుగా ప్రతి ఒక్కటి మా ముందు కళ్ళ ముందు జరుగుతున్నట్టు అది ఇమాజినేషన్ చాలా బాగుంది. ఓకే సార్. విజువలైజేషన్ చాలా ఐ మీన్ భావోద్వేగంగా అనిపించింది. చాలా ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్ అండ్ ఇట్స్ ఇండీడ్ అంటున్నా. గీతా ప్రెస్ వాళ్ళదా సార్? అవునమ్మా, గీతా ప్రెస్ వాళ్ళది. ఇది కోడ్ 2007. ఏంటి సార్? కోడ్ ఉంటుందమ్మా 2007 అని, అది కొనుక్కోండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇక బుక్ పైన ఉంటుంది చూడమ్మా. ఓకే సార్. 2007 తీసుకుంటే మీకు ఏం లేదు, కోడ్ ఉంటే చాలా, అది మీకు ఈజీగా తెలిసిపోతుంది ఏ బుక్ కొనుక్కోవాలనేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు భాగవతంలో కూడా కొన్ని మధ్యలో కొన్ని కల్పించినవి అవి ఉండొచ్చు, కానీ ఇంకా ఒక లిమిట్ అంటే ఇక భాగవతం ఒకటే వీలైనంత తక్కువగా మనము కల్పితాలు ఉన్నవి అని చెప్పి గుర్తించగలుగుతాం. ఎందుకంటే ఇది ఒక్కటే కాస్త కల్మషం లేనటువంటి గ్రంథం. మిగతా వాటి లోపల చాలామంది కవులు పండితులు వాళ్ళకి తోచిన ఇవి రాసేశారు. అయితే భాగవతం మాత్రమే ఆ మాధుర్యాన్ని కోల్పోలేదు. ఇప్పుడు మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా భాగవతం ఎందుకు మనకు విసుగురాదు అంటే అందులో మాధుర్యము అది ఒరిజినల్ బుక్లో ఉంది కాబట్టి అది మనం ఆ సత్యాన్ని గుర్తించాలి. మహోన్నతమైన విషయాలు తెలుసుకున్నాం ఈరోజు. నిజంగా ఎట్లా అంటే అసలు ద్వారకాలో ఉన్నట్టే అనిపించింది నాకు కూడా. మీకు చెప్తుంటే కూడా నాకు అక్కడ ఉన్నట్టే అనిపించింది. మీరు అందరూ అన్నట్టే నాకు కూడా ప్రకృతి, నాకు బ్రహ్మదేవుడు కనిపించాడు, నారదుడు కనిపించాడు, ఆ జర అనేటటువంటి వాడు కనిపించాడు, ఇటు ఉద్ధవుడు కనిపించాడు, దారకుడు ముందు నిలబడ్డట్టే అనిపించింది సార్. స్టోరీ తెలియదు సార్ నాకు. ఆ పైనుంచి దేవతలు చూస్తున్నట్టు ఇతను వచ్చినట్టు మనకు చాలా ఎమోషనల్ అయిపోయింది సార్ మనసు మాత్రం. అన్నిటికంటే ఉద్ధవుడిది అంటే అతనికి అర్థమయ్యి అవ్వక దాన్ని నమ్మలేక అతని ఆ భావం అనేది మీరు చెప్పింది అది ఫీల్ అవుతుండేది. అది నిజం కాకపోతే బాగుండు, భగవంతుడు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ అది నిజం కాకూడదు అని అతని ఫీలింగ్ ఎంత వచ్చింది అనేది వీ కుడ్ ఫీల్ దట్. ఎస్పెషల్లీ ఉద్ధవుడిలో చాలా అనిపించింది. అవును సార్, ఉద్ధవుడు వదిలి వెళ్ళలేకపోయాడు కదా కొంచెం అక్కడ సెన్సిటివ్నెస్, అంటే అలా వదిలేసి వెళ్ళడం అనేది కొంచెం అంటే చెప్పడంలో చాలా బాగా చెప్పాడంటే చాలా బాధపడతాడు. ఒంటరిగా వదిలేసి అడవిలో ఎలా వదిలేసి వెళ్ళను అని బాధ. ఓకే, మీరు అందరూ అయితే శ్రద్ధగానే విన్నారు. నేను ఇంకా మన రెగ్యులర్ దీనిలాగా సగం విని సగం వదిలేస్తారు అనుకున్నా. బాగానే శ్రద్ధగా విన్నారన్నమాట. ప్రతిదీ శ్రద్ధగానే వింటాం సార్, మీరు అనుకుంటారు. శ్రద్ధగా వినకపోతే ఇంతమంది ఎందుకు జాయిన్ అవుతాం సార్? రోజు టైం తీసుకుంటూ ఓపెన్ చేస్తారా అంటే కృష్ణవేణి గారు లైవ్ గా
లైవ్ గా కనిపించాయి సార్. వృక్షము మొత్తం అలా ఇమాజినేషన్ లో కనిపించాయి సార్. లాస్ట్ మూమెంట్ లో జంతువులు వచ్చి ఫుడ్ పెట్టాయంటే చాలా ఆశ్చర్యం అనిపించింది సార్. ఒక జంతువు కూడా ఎంత అదృష్టం చేసుకుంది అనిపించింది సార్. చాలా బాగుంది. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ నాగలక్ష్మి. సార్ నాకైతే జగదేక వీడాత్లో సినిమా గుర్తొచ్చింది సార్. కరెక్ట్ కరెక్ట్. అందులో కూడా పక్షులు ఇవన్నీ. ఇంద్రజ వెళ్ళిపోయే టైం ఏదైతే ఉందో, సో మీరు ఏదైతే చెప్తున్నారో అంటే అక్కడ ఎటువంటి వెలుతురో లేదు కానీ వెలుగుతుంది. సో లైక్ దట్ కృష్ణుడి దగ్గర కూడా అంత వెలుగు. సో ఆ సరస్సు, ఆ నీళ్లు, అలాగే జంతువులన్నీ కూడా అలా రావడము, సో ఆ సీన్ మొత్తము అలా కళ్ళ ముందు అలా ఒక్కసారి కనిపించింది సార్. అంటే వేరే ప్లేస్లకు మనం వెళ్ళకపోయినా కూడా ఓకే, నిజమే కదా, మనం రిలేటెడ్ మనకు తెలిసిన విషయాలతో రిలేటెడ్ చేసుకుంటే ఓకే, ఇక్కడ శ్రీదేవిని తీసేసి మనం కృష్ణుని పెట్టేసేసుకుంటే సరిపోతుంది. అది కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వండర్ఫుల్. సుధా మేడం ఏదో చెప్పబోతున్నారు, కట్ అయిపోయింది. జై శ్రీకృష్ణ సార్. అదే జై శ్రీకృష్ణ చెప్పండి సార్. ఆ లాస్ట్ సీన్ కృష్ణుడిది ముందు క్లారిటీ ఉండేది కాదు సార్. ఇవాళ మీరు చెప్పిన తర్వాత చాలా క్లారిటీ వచ్చింది దాని మీద. అంటే వివిధ రకాలుగా చాలా మంది ఇంటర్ప్రెట్ చేశారు, కానీ మీరు మరొకసారి ఇవాళ చెప్పాక చాలా క్లియర్ గా అనిపించింది. తర్వాత పూల వర్ష కురవడం ఆయన మీద, తర్వాత సరౌండింగ్స్ ప్రకృతి అంతా ఆయనకి దగ్గర అవడం, అదంతా అంటే మనం అయ్యో పాపం ఆయన అలా పడున్నాడా అనుకోకూడదు. అంటే దాన్ని మీరు యాక్చువల్లీ ఆయన జర్నీ పైకి వెళ్తున్నప్పుడు ఎలా ఉన్నదో చెప్పారు. అది చాలా బాగా అనిపించిందండి విజువలైజ్ చేస్తే. అంతా చుట్టూ మేము ఉన్నట్టుగానే అలాగా దృశ్యం అంతా కూడా చాలా చక్కగా అనిపించింది సార్. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. చెప్పడం నాకు ఎంత ఆనందం అనిపించింది తెలుసా. ముఖ్యంగా ఆత్మస్వరూపం అని చెప్పడము, తర్వాత సత్సంగత్వం నిస్సంగత్వం గురించి తలుచుకున్నాము. తర్వాత మళ్ళీ మనం నిర్వాణ దశకం తలుచుకున్నాము. సుఖకే సబు సాతి అనేది ఏదైతే ఉందో అది ఆయన దిలీప్ కుమార్ సినిమా పాటలు మీ తర్వాతే కదా సార్. ఎంత బాగుంది, పాటలు మీ తర్వాత ఆ మూవీలోకి వెళ్ళిపోయాను నేను కూడా. ఎంత బాగుంది. అందులో చాలా బాగుంటది. దేవుడు తప్ప రెండవది లేదు అని చెప్పేసి చెప్పడము చాలా బాగుంటది. దూజాన కోయి అని చెప్పేసి ఎంత బాగా చెప్తాడో. అదే అంటాడు కదా, రాజా హోయా రంత్ సబీకా అంత్ ఏక్ సహో. ఎవరిదైనా మరణం ఒకే రకంగా ఉంటుంది కదా, వీడు వాడు అనేది కాదు. అంటే చాలామంది దీన్ని చాలా అద్భుతంగా చెప్పారు తత్వాన్ని. ఏంటంటే మనము సమాజంలో ఉంటూ ఈ జనాలు, ఈ మనుషులు, ఈ బురద, ఈ కల్మషాలు, వీటన్నిటి ద్వారా ఏమవుతుందంటే పవిత్రమైనటువంటి ఆత్మను, పవిత్రమైనటువంటి దాన్ని మనం గుర్తుపట్టలేకపోతున్నాము. ఎంత ఆనందమైనటువంటిది ప్రపంచము. ఒక్కసారి ఆయన శంకరాచార్య యాంగిల్లో చూస్తూ ఆలోచించండి. ఓం నమ శివాయ ఏమిటి నీ మాయ, ప్రతి ఒక్కదాన్ని చూస్తుంటాడు ఆయన కదులుతున్నటువంటి. ఆ సినిమా పాట మీకు గుర్తుందా అండి? అది నేను ఇక్కడ మీకు మళ్ళీ చూపించవచ్చు, కానీ చూపిస్తే అది ఇది అవుతుందని ఏమంటారు, మా వైలేషన్ అవుతుందని చూపించట్లేదు. కానీ ఆ పాట వీలైన వాళ్ళు చూడండి. అది చూస్తుంటే ఆయన ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువుని చూసి ఆశ్చర్యపడుతూ, అంటే మనకి ఏది కావాలి అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తే అనవసరమైన చెత్త అంతా వదిలేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అనవసరమైన చెత్త అంతా పెట్టుకునేసరికి అవసరమైన విషయాలని వదిలేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇంట్లోపల 100 చెత్త కాగితాలు పెట్టుకున్నాం అనుకోండి, అసలు పాస్పోర్టు, అసలు పాన్ కార్డు, అసలు ఆధార్లు దొరకవు. సో మనం ఏం చేస్తున్నామంటే చెత్తకు ముందు దగ్గర అవుతున్నాము, అనవసరమైన విషయాలకు మనము దగ్గర అవుతున్నాము. వాటన్నింటినీ వదిలేసి ఒక్కసారి ఊహించుకోండి, ఒక్క 10 రోజుల పాటు వీటన్నిటికీ దూరంగా ఉంటూ రాత్రి పగలు ఇదే సాధనలో ఉంటూ అలా ఉంటే, మా ఆర్ఎస్ఎస్లో ట్రైనింగ్ ఎలా అయితే తపస్సులాగా చేయిస్తారో అలాంటి తపస్సులో ఉంటే ఎందుకు రాదు మార్పు? ఎందుకంటే ఒకసారి రుచి చూసిన తర్వాత ఇలాంటివన్నీ కూడా మనకు అలా. సో అటువంటి ఎన్విరాన్మెంట్ మనం ఇంట్లోనే ఎందుకు తయారు చేసుకోకూడదు? వచ్చినటువంటి ఫోన్స్ అన్నిటినీ కూడా వదిలేయడం ఎందుకు చేసుకోకూడదు? ప్రతి ఫోన్ కాల్ లేపుతాం. ఎంత డిస్టర్బ్ అవుతాం ఒకసారి ఆలోచించండి. జనాల యొక్క ఆలోచన. నేను కూడా మీటప్కి వెళ్ళినప్పటి నుంచి మీరు ఎలా అయితే ఆ ట్రైనింగ్ లో ఉన్నారో ఈ రోజు వరకు మేము కూడా అలానే ఉన్నాం సార్. అంటే అంత భావంతోనే ఉన్నాం సార్. వేరే ఏమీ ఆలోచించట్లేదు సార్. మాకు పరమాత్మ టీంలో ఆ సాంగత్యం కూడా అంతే ఉంటుంది సార్. ఎంతసేపు ఈ కథలు చెప్పుకోవటం అదేనా సార్. ఇవాళేమో మాటలు రావట్లేదు సార్. స్వామిది నిర్మాణం అది మాటలు రావట్లేదు. అంత బాధలో ఉండి కూడా సార్ ద్వారక నుంచి వాళ్ళందరినీ మధురకి, అదే అక్కడి నుంచి వాళ్ళని తీసుకువెళ్ళమని
ఇంకా ఇంకా ఎంత తపన పడతాడు సార్ తన భక్తుల కోసం, తన నమ్మిన వాళ్ళ కోసం స్వామి. కరెక్ట్ కరెక్ట్ గ్రేట్ కదా సార్. అర్జునుడు రమ్మని చెప్పనటం అవన్నీ కూడా వాళ్ళని ఇంకా ఉద్ధరించాలనే చూస్తాడు స్వామి. కరెక్ట్. చాలా గ్రేట్ సార్. అండ్ ఎన్ని శాపాలు ఉన్నప్పటికీ కూడా శాపాలను వీలైనంత వరకు డిలే చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే బ్రహ్మాది దేవతలు వచ్చి ఇంకా నువ్వు అవతార సమాప్తి చెయ్యి అంటే ఆయన ఏమంటాడు, నాకు ఉన్నటువంటి శాపం గాంధారి శాపము ఉంది, కానీ ఈ రోజు ఎండ్ అవ్వాలి అని ఎక్కడా లేదు. కాబట్టి ఆ శాపం ఈ రోజు నాడు ఎండ్ అవ్వాలి అని చెప్తే 10 ఏళ్లలో నీకు జరుగుతుంది అని చెప్తే సరే, దట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. కానీ ఇది అట్లా కాదు, ఆమె చెప్పలేదు, ఒక టైం లిమిట్ పెట్టలేదు. కాబట్టి నేను అప్పటిదాకా నేను కంటిన్యూ చేస్తాను అంటాడు. వాళ్ళందరూ ఏం చేయాలో తెలియదు. చివరికి ఎప్పుడైతే ఆ ముసలము ముక్క మిగిలిపోతుందో అప్పుడు ఆయన అక్కడికి వస్తాడు. వచ్చి అప్పుడు చెప్తాడు యమధర్మరాజు, మరి ఇప్పుడైతే అవకాశం ఉంది మీ వంశాన్ని ఇక్కడికి ఎండ్ చేయడానికి అని చెప్తాడు. అప్పటి వరకు కూడా పాపం ఆయన ఎక్స్టెండ్ చేస్తూనే పోయాడు. కాబట్టి భగవంతుడి యొక్క కృప, నిర్హేతుక కటాక్షం ఏదైతే ఉంటుందో, అంటే ఏ కారణము లేకుండా మనల్ని ఇష్టపడే ఒకే ఒక్క వ్యక్తి ఎవరయ్యా అంటే ప్రపంచంలో భగవంతుడే. ఆ సత్యాన్ని నేను అందుకే అంటున్నాను, భగవంతుడు తప్ప రెండవది లేదు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకోవాల్సిన పరిణతి అందరిలో రావాలి. ఎంతసేపు అడ్డగోలు పారాయణలు, అడ్డగోలు గ్రూపులు, అడ్డగోలు పనులు, ఒక్కొక్కడు 10 రోజుకి ఎన్ని రీల్సో, అసలు అబ్బా చచ్చిపోతున్నాం ఈ రీల్స్ తోటి. ఇవన్నీ చూస్తూ లైఫ్ని నాశనం చేసుకుంటారా చెప్పండి. ఆలోచిస్తే ఎక్కువ టైం పట్టదు తెలుసా. ఒక 18 గంటలు ఒకే రోజు నాడు ఇదే పని పెట్టుకోండి, వింటూ ఉండండి. ఇప్పుడు మనం ఈ వారం రోజులుగా చెప్పుకుంటున్నటువంటి 10వ స్కందం యొక్క ఉత్తర భాగము, 11వ స్కందం పూర్తి భాగము. ఇప్పుడు ఇవాటితో 11వ స్కందం పూర్తయిపోయింది. 10వ స్కందంలో ఉత్తర భాగం. ఉత్తర భాగం అంటే ఏంటి? కంసుడి వధ తర్వాత జరిగే కథలని ఉత్తర భాగం అంటారు. 10వ స్కందం ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క ముఖము. ఇది 2 భాగాలు. మొదటి భాగము ఆయన బాల్యము, ఆయన బృందావనంలో ఉండడము, ఆయన లీలలు, సంహారాలు, రాసలీల, తర్వాత అనేక రాక్షసుల మర్దనము, కాళీయ మర్దనము, ఇవన్నీ పూర్తయ్యేసరికి ఒక భాగం. ఈ 2వ భాగం ఏదైతే ఉందో ఆయనలో ఉన్నటువంటి పరిణతి, ఆయనలో ఉన్నటువంటి రాజనీతి, ఆయనలో ఉన్నటువంటి తెలివితేటలు, ఆయనలో ఉన్నటువంటి కార్యదక్షత, ఇవన్నీ కూడా చూపిస్తూ మనకు జరాసంధుడు, శిశుపాలుడు, దంతభక్తుడు, తర్వాత తను ద్వారకాకి రావడము, కాలయవనుడు, వీళ్ళందరి కథలతో పాటుగా తన వివాహాలు, ఓకే, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ చివరికి తన అవతార సమాప్తి, కలియుగ ప్రవేశము. కలియుగ ప్రవేశం వచ్చింది అంటే 11వ అధ్యాయంలోకి వచ్చేస్తాం. అప్పుడు వచ్చేసాం ఇక్కడ ఈ పాల భాగంకి వచ్చేసాం, ఈ భాగంకి వచ్చేసాం. అయిపోయింది. 12వ భాగం సహస్రారం. ఇప్పుడు మనం సహస్రారానికి చేరుకుంటాం. ఇక్కడ దాకా పాల భాగం నుంచి ఇక్కడ దాకా వచ్చేసాం. ఇప్పుడు సహస్రారాన్ని చేరుకోవాలి. అదే 12వ స్కందం. ఎంత అదృష్టమో ఆలోచించండి. అంటే మనం భాగవతంలో ఇన్నాళ్ళు నారాయణీయం చెప్పుకుంటూ ఇక్కడ దాకా వచ్చేసాం, తల భాగం దాకా వచ్చేసాం. ఇంకా సహస్రారం చేరుకోవడమే తరువాయి. అది 12వ స్కందం లోపల. రేపటి నుంచి 12వ స్కందం తెలుసుకుంటాం. మరొక్కసారి ఉద్ధవ గీత, మనకు భగవద్గీత అయిపోగానే, భగవద్గీత ఇంకొక 15 వారాలు పడుతుంది. అది అయిపోయిన తర్వాత ఉద్ధవ గీత ప్రారంభించుకుంటాము. సుమారుగా 20-25 వారాల పాటు మనము అది కొనసాగుతుంది. జస్ట్ అదైన తర్వాత మళ్ళీ భగవద్గీత మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కొనసాగుతుంది. అది సంగతి. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా ప్రశ్నలు, అనుభవాలు చెప్పండి సార్. పెద్దన్న కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి సార్. అసలు మీరు చెప్తున్న స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా చాలా మాటలు రావట్లేదు సార్. పెద్దన్న గారు చెప్పండి. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేద్దాం. మీకు కూడానండి. పొద్దున్న వచ్చాను, కొద్దిసేపు జాయిన్ అయ్యాను, 20 నిమిషాలు జాయిన్ అయ్యి తర్వాత మళ్ళీ ఇంకా నిద్ర ఇదైపోయింది. మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ ఉండే, మా శాఖది ప్రోగ్రామ్ ఉండే అనమాట 7 o'clockకి. అందుకని చెప్పి మళ్ళీ ఇక కొద్దిసేపు ఒక గంట అయినా పడుకుందామని చెప్పి మళ్ళీ పడుకుని మళ్ళీ వెళ్ళాను అన్నమాట. సో సరిపోలేదు, నిద్ర సరిపోలేదు, రాత్రి లేట్ అయిపోయింది. అందుకని ఒక 20 నిమిషాలు జాయిన్ అయ్యి తర్వాత మళ్ళీ మీ అందరికీ కూడా ప్రపంచ యోగా దినోత్సవ, ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ కూడా. జై శ్రీకృష్ణ. ఉదయం స్కూల్లో కూడా పిల్లలు ప్లస్ సంఘ కార్యకర్తలు బీజేపీ అందరం కలిసి చేశాము. 175 మంది పాల్గొన్నారు. అబ్బా, ఎక్సలెంట్. చాలా బాగా జరిగింది. గంటన్నర సేపు జరిగింది. ఓహో, వండర్ఫుల్. మాది ఇక్కడ ఒక గంట కార్యక్రమం జరిగింది. మొత్తం మన RSS నియమాల ఏవైతే పద్ధతులు ఉన్నాయో వాటి ప్రకారమే జరిగింది. చాలా బాగా జరిగింది. సూర్య నమస్కారాలు, ముద్రలు, ఆసనాలు, అన్నీ, ఎవ్రీథింగ్, మనకు సంధులు, అన్నీ బాగా జరిగింది.
జై శ్రీకృష్ణ. సరే. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ సార్. చెప్పండి మహాలక్ష్మి గారు. సార్, ఈ నారాయణి అంతా కూడా ప్రవచనంలా కాకుండా ఒక ధ్యానంలాగా జరిగింది. అంతా కూడా ఏది చూసినా అదే గుర్తొస్తున్నాయి సార్. ఈ నారాయణీయంవే. కృష్ణుడు ఎలాగా ఆటలాడాడు, కృష్ణుడు బృందావనంలో ఉన్నాడు, కృష్ణుడు ద్వారకా వెళ్ళాడు, అలా అలా ధ్యానంలో ఉన్నట్టుగా అది చెప్పేసిన మరుసటి రోజు కూడా అవే అలా నెంబర్ వేసుకుంటున్నట్టుగా, ఎవరైనా ఏదైనా అడిగితే వాళ్ళకి కూడా అదే చెప్తున్నట్టుగా, కృష్ణుడు అలా అయ్యారటండి, ఇలా అయ్యారటండి, అలా చేశారటండి, కృష్ణుడు ఇలా అయ్యారట, అంతమందికి ఇలా చేశారండి వీళ్ళ లీలలో అని అవే చెప్పుకుంటున్నాం. ఇంకా మన జీవితకాలం కూడా ఇంకా ఇవే ఈ నారాయణ ఈ కృష్ణుడి గురించి మొత్తం చెప్తామేమో ఎవరికి అనిపించినా. అంత ఆనందంగా అంత అనుభూతిగా అనిపించింది సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. థాంక్స్ అండి. జై శ్రీకృష్ణ. చాలా సంతోషంగా. వేరే ఆలోచన కూడా రాకుండా మీరు క్విజ్ అని పెట్టడం వల్ల కూడా దాంట్లోనే పొద్దుస్మానం దీనికి ఏం సమాధానం రాయాలి, దీనికి ఏం రాయాలి, దీన్ని ఎలా వినాలి, ఇది ఎలా చేయాలనే ఆలోచనలోనే ఉంటున్నాం సార్. వండర్ఫుల్. అది కాక క్విజ్లో దశమ స్కందమే ఉంటుంది, ఏకాదశ స్కందం ఉండదు. అదొకటి గుర్తుంచుకోండి. ఉద్ధవ గీతవి 1-2 ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా మీకు మెయిన్ దశమ స్కందము ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. అదొకటే గుర్తుంచుకోండి. 50 ప్రశ్నలు నేను పంపించా కదా, మరొక 20 ప్రశ్నలు పంపించేది ఉంది, అవి కూడా పంపిస్తాను. వాటికి చక్కగా తత్వ రూపంలో మాత్రమే జవాబు చెప్పండి. ఎప్పుడు డేటు ఇది ఎప్పుడు అంటే టెలిగ్రామ్ కాస్త ఓపెన్ అయ్యి అంత మళ్ళీ సక్సెస్ఫుల్గా ఉన్న తర్వాతే మనకు ఆత్మబోధ క్విజ్ నడుస్తుంది. తర్వాత ఈ నారాయణీయం క్విజ్, 2 క్విజ్లు కూడా కాస్త స్టేబుల్ అయిన తర్వాతే పెట్టుకుందాము. ఇప్పుడు హడావిడి జరిగే బదులు. సరేనా? అంటే వివాహాలు దాకా, కృష్ణుడు వివాహాలు అవన్నీ అంతే అంతే, అక్కడి వరకు మనకు ఉంటుంది. మనకి ఇప్పుడు ఆ 50 ప్రశ్నలు చూసుకోండి, అది మన సిలబస్. దానివే ఇంకొక 25 ప్రశ్నలు కూడా పంపిస్తాను. కొన్ని మిగిలాయి నేను చెప్దాం అనుకున్నవి, అవి కూడా పంపిస్తాను. రాయడానికి టైం సరిపోవడం లేదు నాకు. నేను కూర్చొని రేపు వీలైతే రేపు ఎల్లుండి నిన్న మొన్న చెప్పినా కూడా ఉంటాయి కదా సార్, శిశుపాలుడు, దంతవక్రుడు, ఉంటాయి. మీకు కేవలం ఏంటంటే ఈ 11వ అధ్యాయం రాదు, ఈ 11వ స్కందం రాదు. జై ఇది భరించలేం సార్, ఇది మీరు ఇచ్చినా కూడా అందులో నుంచి బయటపడలేము అనుకుంటా సార్. ఆ దుఃఖంలో నుంచి అసలు ఎంతకీ జీర్ణించుకోలేకపోతున్నాను సార్. మీరు నిన్న మొన్న పెట్టిన కాడి నుంచి కూడా మనసంతా ఒకలాగా అయిపోయి ఒక ఎంత ఏదోలాగుంది సార్. ఇన్ని రోజులు ఆ మోహన గానం వినుకుంటూ రాధికల గురించి మాట్లాడుకుంటూ గోపికల గురించి అక్కడ ఉన్నాడు ఇలా భావించుకుంటే అది ఉప్పొంగిపోయింది, ఇలా అన్ని భావించుకుంటూ నిన్న ఒక్కసారి మీరు అది పెట్టేటప్పటికల్లా కరెక్ట్. అదే జీవితం. మనము గుర్తించాల్సింది ఏంటంటే పెరిగి విరిగిపోవడానికి. ఇప్పుడు మనం చిన్నప్పుడు మనం కూడా చిన్న పిల్లలాగా ఉన్నాం. ఇవాళ చూడండి తెల్ల గడ్డంతో ఎట్లా ఉన్నాను, కర్రెగా తెల్ల, అవునా కదా? కర్రెగా ఉన్నా తెల్లగడ్డం. మనది ఒప్పుకుంటాం కానీ సార్ స్వామిది ఒప్పుకోలేకపోతున్నాం అంటే కాదు, మనమంతా కూడా దైవ స్వరూపులమే. మళ్ళీ అదే అంటున్నా నేను, మనం అందరము కూడా భగవంతుడు చెప్పిందల్లా కూడా ఏంటి, మమైవాంశో జీవలోకే. సో ఆయన చెప్పింది ఆయన అంశనే. ఈ జీవంలో ఉన్న లోకులందరూ ఆయన అంశనే. ఒకటే ఏంటంటే మనం ఏమనుకుంటున్నామంటే నేను వేరు భగవంతుడు వేరు, నేను ఒక ముక్క ఈయన ఒక ముక్క ఆయన ఒక ముక్క కాదు. అన్ని ముక్కలు ఒకే భగవంతుల్లోంచి వచ్చినవి. ఈ ముక్కలుగా ఉండవు ఇవన్నీ. మనలో చైతన్యం ఉన్నప్పుడే మనలో ఉన్న భగవంతుడిని మనం గుర్తించగలగాలి. లేకపోతే మళ్ళీ ఏ కుక్క జన్మో, నక్క జన్మో, కొండ జన్మో, కోతి జన్మో, లేకపోతే ఏమంటారు, ఏ ఆఫ్రికాలోనో కర్రెగా పుడతాం, కర్రెట్ అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలి. ఎంత కష్టం చెప్పండి. సో ఈ జన్మలోనే అవగొట్టేసుకుందాం అన్నీ. సో వీలైనంత వరకు జాగ్రత్తగా ఈ జన్మలోనే మానవ జన్మ వచ్చినందుకు అని చెప్పేసి ఏదో ఒక కోతి మాట అనకుండా ఉండడు కదా మీ సారు. ఆస్వాదించేలాగా లేదు సార్. అంటే ఇప్పుడు దాకా నా పక్కనే ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అన్నట్టుకుంది సార్. ఐ అండర్స్టాండ్ బాగా. అది కరెక్టే లేండి, ఆ ఫీలింగ్ ఉంది నాకు కూడా. మధ్యలో చాలా ఎమోషనల్ అనిపించింది. బట్ ఏంటంటే ఇది సత్యం. ఏదైనా సరే పెరుగుట విరుగుట కొరకే, తప్పదు. ఏదైనా అంతే, అలా పెరగడం అలా నశించడం. ఇది సమాజంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుది. మీరు కొండ తీసుకోండి, కోన తీసుకోండి, ఏదైనా తీసుకోండి, దానికి ఒక ప్రారంభము ఒక ఎండింగు ఉంటుంది. మనం ఒక 10 ఏళ్ల కింద కొనుక్కున్న వస్తువుని చూడండి, కంగ్రాచులేషన్స్ యూ మేడ్ ఏ నైస్ పర్చేజ్, అది ఇది ఉంటుంది. ఇవాళ చూస్తే ఆ వస్తువు పాడైపోయి ఉంటుంది. కానీ 10 ఏళ్ల కింద అది ఎంత ఉన్నతంగా దాన్ని ఎంత బాగా చూసుకున్నాము ఆలోచించండి. 10 ఏళ్ల కిందకు ఉన్న సెల్ ఫోనో, 10 ఏళ్ల కింద ఉన్న టెలివిజనో, 10 ఏళ్ల కింద ఉన్న వస్తువో చూడండి, ఇవాళకి పాడైపోయి ఉండదా? ప్రతిదానికి కూడా జీర్ణమయ్యే లక్షణమే ఉంటుంది. ప్రపంచంలో ప్రతిదీ కూడా జీర్ణం అవ్వాల్సిందే, ఒక ఎక్స్పైరీ డేట్తోని వచ్చినటువంటిదే.
కాబట్టి అది గుర్తించాల్సినటువంటి సత్యం అందరి దగ్గర ఉంది. స్వర్ణకుమారి గారు ఏదైనా ప్రశ్న ఉందా? చేయలేపారు. గురుగారు మళ్ళీ స్టార్ట్ చేస్తారండి భగవద్గీత 2 to 3 years పడుతుందని చెప్పారు కదా. అవునమ్మా, ఒక 15 ఇంకా కొద్దిగా మిగిలింది, 18వ అధ్యాయం కొద్దిగా మిగిలింది కదమ్మా, అది మనం కంప్లీట్ చేసుకుంటాము. ముందు ఇప్పుడు ఈ నారాయణీయం ఎలా అయినా సరే ఈ వారంలో కంప్లీట్ చేద్దామని, కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది నారాయణము, అందుకని నారాయణీయము, అందుకోసం అని చెప్పేసి ముందు ఇది ఫినిష్ చేసుకుంటే అది కాక ఈ ఈ ఈ ఘట్టాలు ఎప్పటి నుంచో కూడా డీటెయిల్గా చెప్పాలని ఉంది. అందుకని చెప్పేసి మీ వారం రోజుల్లో ఇది పూర్తి చేసుకుంటే కొత్త బ్యాచ్ నారాయణీయం ప్రారంభం అవుతుంది 29 నుంచి, అదే పౌర్ణమి నుంచి. అదైన తర్వాత నేను జాయిన్ అవుతున్నాను గురుగారు, అందులో నేను కూడా వింటాను. జాయిన్ అవ్వచ్చమ్మా. హారిక గారు ఎవరో చెప్తున్నారు, హరిత గారు చెప్తున్నారు. సో అది నేర్చుకుంటూ అది అదైన తర్వాత మళ్ళీ మనకు రెగ్యులర్గా మన ప్రవచనాలు, ఆదివారం నాడు కిరాతార్జునీయము, సోమవారం నాడు ఆత్మదర్శనము, మంగళవారం నాడు ఆదిత్య హృదయము, బుధవారం నాడు ఋగ్వేదం, గురువారం నాడేమో భగవద్గీత, శుక్రవారం నాడు విష్ణు సహస్రనామాలు, శనివారం నాడు పొద్దున్న నారాయణీయ ప్రవచనం ఉంటుంది, రాత్రికి నేను ఒక 1 month 2 months బ్యాక్ నుంచి మీకు జాయిన్ అవుతున్నాను గురుగారు. చైతన్య గారు ఇచ్చారు నాకు ఇది, మీకు బాగుంటుందని. వెరీ గుడ్. కానీ నాకు ఎంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది గురుగారు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది నాకు అర్థం అవ్వట్లేదు. జాయిన్ అయ్యేసరికి అన్ని హాఫ్ కంప్లీట్ అయిపోయింది. హాఫ్ కాదు, చాలా వరకు 3/4 కూడా కంప్లీట్ అయిపోయాయి. అందుకని ఇప్పుడు అన్ని కొత్తగా ప్రారంభం అవుతాయి, అన్ని కూడా ఇప్పుడు కొత్తగా ప్రారంభం అవుతాయి. ఏదంటే భగవద్గీత ఎస్పెషల్లీ 18వ అధ్యాయం అయిపోయిన తర్వాత భగవద్గీత, ఉత్తరగీత, ఉద్ధవ గీత ఇవన్నీ మళ్ళీ కొత్తగా ప్రారంభమవుతాయి. కొన్ని సబ్జెక్ట్స్ ఎక్కడి నుంచి విన్నా కూడా అర్థమవుతాయి. కిరాతార్జునీయము, యక్ష ప్రశ్నలు లాంటివి ఎక్కడి నుంచి విన్నా కూడా అర్థమవుతాయి. ఆత్మబోధ మీకు ఇప్పుడు ప్రస్తుతానికి అర్థమవడం కొంత కష్టము. ఆదిత్య హృదయం తప్పక అర్థమవుతుంది. ఋగ్వేదం మళ్ళీ కొంతవరకు, ఋగ్వేదంలో ఏమైందంటే ఇప్పుడు మనకు పురుష సూక్తం అయిపోతుంది, 2 వారాల తర్వాత మళ్ళీ కొత్తది ప్రారంభించుకుంటాం. ఇప్పుడు మనం ఏంటంటే సూక్తముల నుంచి ఉపనిషత్తుల్లోకి వెళ్తాము వెనస్డే నాడు. అవి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. కొన్ని ఇప్పుడు మనకి ఏంటంటే ఇది కంటిన్యూస్, కొన్ని అయిపోతూ ఉంటాయి, కొన్ని నేను ఫాలో అవ్వలేకపోతున్నాను గురుగారు. ఈ 2 days చెప్పారా, నిన్న చెప్పింది కూడా విన్నాను, కానీ నాకు కనెక్ట్ అవ్వట్లేదు, అంటే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది అనమాట. ఓకే, వినండి, మొదటి నుంచి వింటే మీకు ప్లేలిస్ట్ ఇవన్నీ కూడా మీరు చక్కగా యూట్యూబ్లోకి వెళ్తే మీకు ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ చూసుకుని కొద్దిగా కష్టపడాలి, ఎందుకంటే ఇవి ఆల్రెడీ చాలా క్లాసులు అయిపోయాయి కదా. మీరు ఏం చేయండి అంటే అందులోకి వెళ్ళి ప్లేలిస్ట్ చూసుకోండి. ఇప్పుడు నారాయణీయం అన్నాం అనుకోండి, నారాయణీయం ప్లేలిస్ట్ చూసుకోండి. అందులోపల మీరు చూసుకుంటూ వెళ్తే మీకు అప్పుడు ఫస్ట్ పాయింట్ నుంచి అర్థమవడం మొదలెడుతుంది. ఏముంది, ఒక్కొక్కటి 1.5 స్పీడ్ లోపల చూశారనుకోండి, చూస్తే మీకు తొందరగానే అయిపోతుంది. ఒక 3-4 రోజుల్లో మీరు అందరినీ క్యాచప్ చేసేయచ్చు, 1 వీక్లో క్యాచప్ చేసేయచ్చు. ఏదో ఒక టాపిక్ తీసుకోండి, అదే చూస్తూ ఉండండి రోజంతా. అందులో ప్లేలిస్ట్ లోపల ఎన్ని ఉన్నాయో అవి చూస్తే మీకు తప్పకుండా క్యాచప్ చేయగలరు. నాకు ఎక్కువగా భగవద్గీత మీద ఇంట్రెస్ట్. ఇంకా టైం భగవద్గీత అయితే ఇప్పటికి 92 వారాల నుంచి నడుస్తుందండి. ఇప్పుడు మీకు మొదటి నుంచి వింటే మీకు పడుతుంది, కొంత టైం పడుతుంది, ఎందుకంటే భగవద్గీతలో కొంత డెప్త్ ఉంది కాబట్టి. కొత్త బ్యాచ్ స్టార్ట్ అయ్యాక ఇంకా సులువు అవుతుంది మీకు. ప్రస్తుతానికైతే మనకు భగవద్గీత ఇంకొక 2 నెలలకు పైమాటే, అది అయిన తర్వాతే కొత్త బ్యాచ్ ప్రారంభం అవుతుంది. అప్పుడు మీకు ఇంకా సులువుగా అర్థమవుతుంది. ఇవి ఏవైనా అంతే, వింటూ ఉంటే సగం అర్థమవుతాయి, సగం అర్థమవు. ఇప్పుడు మేమందరం కూడా సగం నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళమే కదా, ఎవరు కూడా ఫస్ట్ పాయింట్ నుంచి కాదు, సగంలో వింటూ ఎక్కడో కనెక్టింగ్ పాయింట్స్ మళ్ళీ దొరికిపోతాయి. మెల్లమెల్లగా అన్నీ ఒక్క రోజులో అర్థం కావు, మెల్లమెల్లగా. ఇంకా నయం, మీరు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నేర్చుకోవడానికి, అర్థం తెలుసుకోవడానికి, తత్వం తెలుసుకోవడానికి. చాలామందికి అది కూడా ఇంట్రెస్ట్ ఉండదు, ఏదో హడావిడిగా పద్యాలు శ్లోకాలు చదివేసి వెళ్ళిపోదామని చాలామంది అనుకుంటూ ఉంటారు. అట్లీస్ట్ మీకు ఆ మీనింగ్ తెలుసుకోవాలని అనిపించడం అది కూడా ఒక భాగ్యమే. జై శ్రీకృష్ణ. చూడండి ఒకసారి మీరు భగవద్గీతకు వెళ్ళి ఆ భగవద్గీత సారం అని ఉంటుందన్నమాట. భగవద్గీత సారం 24 to 26 అని ఉంటుంది. అందులో 94 ఎన్నో వీడియోలు ఉంటాయి. అందులో ఎన్ని వీలైతే అన్ని చూడండి. చూస్తే మీకు భగవద్గీత యూట్యూబ్లో ఉన్నాయా గురుగారు? అన్ని 1300 వీడియోలు ఉన్నాయమ్మా యూట్యూబ్ లోపల. మన ప్రవచనాలు 1300 ఉన్నాయి. అవన్నీ కూడా చక్కగా నీట్గా సార్ట్ చేసి ఉన్నాయి. అంటే ఒక్కొక్క ప్లేలిస్ట్ సెపరేట్గా అలా 100 టాపిక్స్ మాట్లాడుకున్నాం ఇప్పటివరకు. వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత అన్నీ, శంకరాచార్యవి, మళ్ళీ ఉపదేశ సారం లాంటి సబ్జెక్ట్స్. మీకు నచ్చిన సబ్జెక్టుని చూసుకుని ఆ ప్లేలిస్ట్ని మీరు చూడవచ్చు. అన్నీ యూట్యూబ్లో చూడవచ్చు, మొత్తం యూట్యూబ్లో చూడవచ్చు. సరేనా? ఓకే గురుగారు. హరే కృష్ణ గురువు. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఈరోజుకు ముగించుకుందామా?
అందరూ కూడా భక్తి అనేటటువంటిది జ్ఞానానికి చాలా సులువుగా తీసుకెళ్తుందని, తెలియకుండానే జ్ఞాన మార్గంలోకి వెళ్ళే సాధనమని, వెళ్ళడానికి ఉపయోగపడేటటువంటి సాధనమని తెలుసుకున్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా ఆలోచన, భావన ఇవి మనకు ముఖ్యం. కర్మలో ధర్మం, భక్తిలో భావన, జ్ఞానంలో ఆలోచన, ఈ మూడు కూడా ముఖ్యము. ఈ మార్గాలు తప్ప భగవంతుని చేరుకోవడానికి వేరే మార్గాలు లేవు. అందరూ కూడా సరైన దారిలో ప్రయాణిస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు 12వ స్కందంతో, భాగవతంలోని 12వ స్కందంలో. అంతవరకు కూడా అందరికీ శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.